హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఇవాల్టి వీడియోలో మనం 7 స్ట్రాటజీస్ని మాట్లాడుకోబోతున్నాం. రీసెంట్ డేస్లో మీరు ఒక్క స్ట్రాటజీకే మోర్ దాన్ 1 అవర్ దగ్గరగా వీడియో రన్ టైం చూసుంటారు. కానీ 7 స్ట్రాటజీస్ అయినా సరే వీడియోకి పెద్దగా రన్ టైం ఉండదు. దీనికి మెయిన్ రీజన్, ఈ స్ట్రాటజీస్ మనం వింటున్నప్పుడు ఎలా ఉంటాయంటే తక్కువ లాసే కదా, మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తుంది, సో చిన్న స్టాప్ లాస్ లాగా ఉంచుకొని తక్కువ లాస్ని మెయింటైన్ చేస్తూ మ్యాక్సిమం అన్లిమిటెడ్ ప్రాఫిట్ని మనం ఎర్న్ చేయొచ్చు. అండ్ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్, సో మనం ఇలా బై చేస్తే అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. ఇవన్నీ కూడా థియరిటికల్గా కనిపిస్తున్నవి, బట్ ఇన్ రియాలిటీ మనకి డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవి ఎలా ఉంటాయంటే, స్టార్టింగ్లో చూసినప్పుడు అద్భుతంగా ఉన్నాయి కదా, ప్రాక్టీస్ చేద్దాం, సో మంచిగా రిజల్ట్స్ వస్తాయనుకొని ప్రాక్టీస్ చేసి మార్కెట్లోకి వెళ్ళి టెస్ట్ చేస్తుంటే ఓవరాల్గా ఒక రోజు ప్రాఫిట్ ఉంటుంది, ఇంకొక రోజు లాస్. ఓవరాల్గా మనకి పెద్దగా రిజల్ట్స్ ఉండవు దీంట్లో. సో రిజల్ట్స్ ఉండట్లేదు కదా అని అవాయిడ్ చేస్తాం. కానీ ఒక పాయింట్లో కంపల్సరీగా మనం ఈ స్ట్రాటజీస్ని యూజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దీంట్లో థియరిటికల్గా మనకి స్ట్రాటజీ ఎలా కనిపిస్తుంది, ఇన్ రియాలిటీ స్ట్రాటజీ అంటే ఏంటి, సో ఇలా ఈ స్ట్రాటజీస్ రిలేటెడ్గా ఉన్న థియరీ పార్ట్ అండ్ నెక్స్ట్ మనం రియలైజ్ అయ్యే పార్ట్, ఈ రెండింటిని మాట్లాడుకుంటూ కొన్ని ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. సో చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీస్, సో వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఒకసారి స్క్రీన్ పైన మీకు స్ట్రాటజీస్ కనిపిస్తూ ఉంటాయి. మనం వీడియోస్ సెకండ్ ఛానల్లో స్టార్ట్ చేసిన తర్వాత ఈ స్ట్రాటజీస్ని మనం మాట్లాడుకోబోతున్నాం అని చెప్పాం. సో దాంట్లో మీరు గమనిస్తే న్యూట్రల్ సైడ్ మీకు కనిపిస్తున్న షార్ట్ స్ట్రాడిల్, స్ట్రాంగిల్, అయాన్ కాండర్, అయాన్ బటర్ఫ్లై, అయాన్ ఫ్లై కవర్ అయిపోయాయి. సో ఈ వీడియోలో వాటి కింద ఉన్నాయి కదా లాంగ్ అని, సో లాంగ్ స్ట్రాడిల్ అని, లాంగ్ స్ట్రాంగిల్ అని, లాంగ్ అయాన్ కాండర్ అని, లాంగ్ అయాన్ బటర్ఫ్లై అని, అవి కవర్ అయిపోతాయి. అండ్ ప్రీవియస్గానే మనం కాల్ పుట్ మధ్యలో ఉన్న డిఫరెన్స్, వేటిల్ని ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే బుల్ కాల్ స్ప్రెడ్, బుల్ పుట్ స్ప్రెడ్, బేర్ కాల్ స్ప్రెడ్, బేర్ పుట్ స్ప్రెడ్ మాట్లాడుకున్నాం. క్యాష్ సెక్యూర్డ్ పుట్, అలాగే కవర్డ్ కాల్ మాట్లాడుతాం. చాలా ఇంపార్టెంట్ అవి. వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకొని ఫాలో అవ్వగలిగితే మంచిగా రెగ్యులర్ ఇన్కమ్ సంపాదించవచ్చు. ఆల్రెడీ మెయిన్ ఛానల్లో వాటి గురించి మాట్లాడేశాను కాబట్టి, సో ఉన్న వాటిల్లో ఈజీగా ఉన్నవి, సో క్విక్గా మనం వీటి ఇంపార్టెన్స్ని ఇలా చెప్పచ్చని ఈ వీడియోలో చెప్తున్నా. క్యాష్ సెక్యూర్డ్ పుట్ కానీ కవర్డ్ కాల్ కానీ రెండు చేస్తా. అది కాకుండా కింద మీకు సింథటిక్ కాల్ అలాగే సింథటిక్ పుట్ ఉందా, అది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సింథటిక్ కాల్, సింథటిక్ పుట్, దానికి ముందు సింథటిక్ ఫ్యూచర్స్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అంటే డిఫరెంట్గా ఉంటుంది కాన్సెప్ట్. అండ్ వింటున్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇంత బాగుంది కదా, ఇది మార్కెట్లో ఎందుకు ఎంప్లాయ్ చేయకూడదు, మంచిగా రిజల్ట్స్ వస్తాయి కదా అని. బట్ రియాలిటీని కూడా మాట్లాడుకుందాం. అండ్ రెస్ట్ ఆఫ్ ద స్ట్రాటజీస్ ఉన్నాయి కదా దాని కింద, సో వాటిని డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటు మీకు ఇంకేదైనా స్ట్రాటజీస్ మీరు బెస్ట్ అనుకుంటూ, ఎస్ ఇది మన వాళ్ళకి చెప్పాలి అనుకుంటున్న స్ట్రాటజీస్ ఏదైనా ఉంటే నేమ్స్ని కింద మెన్షన్ చేయండి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీకు వెళ్తున్న వే చూస్తే స్టార్టింగ్లో వచ్చినవి టైం లిమిట్ ఎక్కువగా ఉన్న వీడియోస్, లైక్ షార్ట్ స్ట్రాడిల్ కానీ, స్ట్రాంగిల్ కానీ, అండ్ బటర్ఫ్లై కానీ, ఇవన్నీ కూడా వీడియో లెంత్ ఎక్కువగా ఉన్నవి. అంత స్పెండ్ చేసి వాటి మీద అంత ఎఫర్ట్స్ పెట్టి మేము చేయడానికి మెయిన్ రీజనే అన్నిట్లో కల్లా మాకు వాటి రిలేటెడ్గా మాకు ఎక్కువ బెటర్ రిటర్న్స్ వస్తున్నాయి. కాబట్టి మేము యూజ్ చేస్తున్న ఆప్షన్ స్ట్రాటజీస్లో 80% ఆఫ్ ద పార్ట్ అవే, కేవలం 20% విత్ టైం ఆప్షన్స్ రిలేటెడ్గా బయింగ్ కానీ, యూని డైరెక్షనల్ బయింగ్ కానివ్వండి, ఫ్యూచర్స్ రిలేటెడ్గా ఏదైనా హెడ్ చేసి ఇంకేదైనా చేయడం కానివ్వండి, అది 20%. రియాలిటీయే చెప్తున్నాను. సంపాదిస్తున్నారు ఎవరైనా అంటే వాళ్ళు ఇంకేదేదో చేయాల్సిన నీడ్ లేదు, సింపుల్ థింగ్స్ని కూడా చేస్తూ ఉండొచ్చు. కాబట్టి మీరు సింపుల్గా ఉన్నవి ఫస్ట్ తెలుసుకోవాలి. సింపుల్ కాదు అవి, కాన్సెప్ట్ సింపులే, అర్థం చేసుకోవడం కొంత టైం పడుతుంది. మనకు అలవాటు అవ్వడం, స్ట్రాటజీ అలవాటు అవ్వడం, వాటికి కొంత టైం పడుతుంది. సో మీరు ఏం చేస్తారంటే, స్టార్టింగ్ నుంచి చెప్పిన ఆప్షన్ స్ట్రాటజీస్ ఉన్నాయా, వాటిని పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. అవే మిమ్మల్ని లీడ్ చేస్తాయి. లీడ్ అంటే ఇక్కడ తప్పుగా అనుకోవచ్చు, అంటే కంపల్సరీగా ప్రాఫిట్లోకి వెళ్ళిపోతామని. స్టాక్ మార్కెట్ ఇండివిజువల్ సైకాలజీని బట్టి ఉంటుంది. నేను యూజ్ చేసేది కంప్లీట్గా మీకు రికార్డ్ చేసి మీకు చూపించిన మీ సైకాలజీని బట్టి మీరు ఒక ప్రాఫిట్ దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు, మీరు ఇంకొక లాస్ దగ్గర ఇంకా ఉండాలి అనుకోవచ్చు. నేను ఒక టైంలో అడ్జస్ట్మెంట్ చేయొచ్చు, మీరు ఒక టైంలో అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. సో ఎగ్జాక్ట్గా అని కాదు, కానీ మేమేం చేస్తున్నామో అదే మీకు చెప్పాలని ప్రయత్నిస్తున్నాం. అవి ఆల్రెడీ ఛానల్లో వచ్చాయి అండ్ అవే మేము ప్రాక్టీస్ చేస్తున్నాం. ప్రాక్టీస్ కాదు, కొన్ని ఇయర్స్ నుంచి మేము మార్కెట్లో చేస్తున్నాం అవే. సో కాబట్టి ముందే వచ్చాయి. ఇప్పుడు చెప్తున్నావు కూడా మేము చేస్తాం. చాలా చాలా రేర్ కేసెస్, బట్ తెలుసుకోవాలి కదా. ఇది ఎలా అంటే, బుక్ అంతా చదువుతాం, దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అని అండర్లైన్ చేసుకుంటాం కదా. ఎగ్జామ్లో వచ్చేటివి మోస్ట్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనుకుంటుంటామా. సో నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ముందు చెప్పాను, బట్ బుక్ అంతా డిస్కస్ చేద్దాం. బికాస్ అవుట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ నుంచి ఏదైనా క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ చేయాలి. కాబట్టి మార్కెట్కి ఇంపార్టెంటే కాదు, అన్ఇంపార్టెంట్ కూడా నేర్చుకుందాం. దాని ద్వారా ఉన్న అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ని క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో 7 ఆప్షన్ స్ట్రాటజీస్ టోటలీ. సో అందులో ఫస్ట్ సింథటిక్ ఫ్యూచర్స్, సింథటిక్ కాల్, సింథటిక్ పుట్. సో ఇవి ఒక సైడ్ పెట్టండి, ఇవి 3. ఇంకొక 4 ఉన్నాయా, అవి లాంగ్ స్ట్రాడిల్,
లాంగ్ స్ట్రాంగిల్, లాంగ్ అయాన్ కాండార్, లాంగ్ అయాన్ బటర్ఫ్లై, లాంగ్ అయాన్ ఫ్లై ఏదైనా అనొచ్చు. సో ఫస్ట్ స్ట్రాటజీ, కన్స్ట్రక్షన్ అండ్ ఆ స్ట్రాటజీ రిలేటెడ్గా మనకి మనీ ఎంత అవుతుంది అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఒకవేళ ఆర్డర్ ప్లేస్ చేయాలన్నా అవి ఎలా ఉంటుందని మీకు యాప్లో తీసుకువెళ్ళి కూడా చూపిస్తాను. ఆర్డర్ ప్లేస్ చేయను, బట్ అవి ఎలా ఉంటాయని చూపిస్తాను. బికాస్ 7 స్ట్రాటజీస్ కదా, వీటి రిలేటెడ్గా ఆర్డర్ ప్లేస్ చేసినా మనకి కన్ఫ్యూజ్ అవుతాం. మన ఆర్డర్ బుక్లో ఇవన్నీ కూడా మిక్స్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఆర్డర్స్ ప్లేస్ చేయను, బట్ ఏవేవి సెట్ అనేది అయితే నేను చూపిస్తాను. అండ్ దాని తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఏ స్ట్రాటజీస్ని థియరిటికల్గా ఎలా కనిపిస్తూ ఉంటుంది, మనం రియాలిటీ ఎలా చూడాలని. ఓకే, మొదటి స్ట్రాటజీ సింథటిక్ ఫ్యూచర్స్. అలాగే వీడియోని చూస్తున్నప్పుడు ఎట్ ఎనీ పాయింట్ ఈ వీడియోలో మేము మీతో షేర్ చేసిన డేటా మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటే వీడియోని లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఇంకొకటి, మీరు ఒకవేళ కొత్తగా ఛానల్ని చూస్తూ ఉండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని, ప్రీవియస్ కంటెంట్ ఒకసారి గమనించండి. అది FNO కంటెంట్. ఇంకొంత టైం తర్వాత ఈక్విటీ కంటెంట్ కూడా స్టార్ట్ చేస్తాం. బేసిక్స్ నుంచి కవర్ చేయాలనే ఒక మా ప్రయత్నం మీకు నచ్చి ఛానల్లో వస్తున్న కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అని మీరు అనుకుంటూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బికాస్ ఛానల్ని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. కాబట్టి కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. సో ఫ్యూచర్స్ని బై చేసిన తర్వాత మార్కెట్ అక్కడే ఉండకుండా, మార్కెట్ ఒకవేళ పైకి వెళ్తుంది అనుకోండి, మనం బై చేసాం కాబట్టి మనకి ప్రాఫిట్ పెరుగుతుంది. అలా కాకుండా మనం బై చేసిన తర్వాత మార్కెట్ కిందకి వెళ్తే లాస్ పెరుగుతుంది. సో ఈ సింథటిక్ ఫ్యూచర్స్లో లాంగ్ సెగ్మెంట్లో మనం ఫ్యూచర్స్ని బై చేయం. 2 ఆప్షన్స్ని యూజ్ చేసి మార్కెట్ పైకి వెళ్తుంటే ఫ్యూచర్స్ని బై చేస్తే మనకి ఏ ప్రాఫిట్ అయితే వస్తుందో ఆ ప్రాఫిట్, అండ్ మార్కెట్ కిందకి వెళ్తుంటే ఫ్యూచర్స్ని బై చేస్తే మనకి ఏ లాస్ వస్తుందో ఆ లాస్, అది రీప్లేస్ చేసే ప్రయత్నం చేస్తాం. సో దీనికి గాను ఎట్ ద మనీ కాల్ అలాగే ఎట్ ద మనీ పుట్ని మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సింథటిక్ ఫ్యూచర్స్ లాంగ్ వెళ్తున్నారు మీన్స్ మీరు బై సైడ్ వెళ్తున్నారంటే మీరు ఎట్ ద మనీ కాల్ని బై చేస్తారు, సేమ్ ప్యారలల్గా ఎట్ ద మనీ పుట్ని సెల్ చేస్తారు. 2 స్ట్రైక్ ప్రైజులు సేమ్గానే ఉండాలి. ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఇప్పుడు నిఫ్టీ 16,000 దగ్గర ఉంటే 16,000 దగ్గర ఉన్న కాల్ అలాగే 16,000 దగ్గర ఉన్న పుట్, ఈ రెండింటిని యూజ్ చేస్తారు. మనం వెళ్తున్నది సింథటిక్ ఫ్యూచర్స్ లాంగ్ కాబట్టి మీన్స్ ఫ్యూచర్స్ని బై చేయాలనుకుంటున్నాం, బట్ ఫ్యూచర్స్తో కాకుండా ఆప్షన్స్తో ట్రేడ్ చేద్దాం అనుకుంటే ఫ్యూచర్ బై చేయడం బదులు ఎట్ ద మనీ కాల్ ఒకటి బై చేసి ఎట్ ద మనీ పుట్ ఒకటి సెల్ చేస్తే మీరు ఫ్యూచర్స్ని బై చేసిన దానికి ఈక్వల్ అవుతుంది. సిమిలర్గానే మనం ఫ్యూచర్ని సెల్ చేస్తున్నామంటే మార్కెట్ పైకి వెళ్తుంటే మనకి లాస్ పెరుగుతుంది, మార్కెట్ కిందకి వెళ్తుంటే మనకి ప్రాఫిట్ పెరుగుతుంది. బికాస్ మనం ఫ్యూచర్ని సెల్ చేసాం కాబట్టి. సో దీన్ని మ్యాచ్ చేయడానికి ఎట్ ద మనీ దగ్గర ఉన్న ఒక పుట్ని బై చేస్తాం అండ్ ఆ సేమ్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉన్న ఎట్ ద మనీ కాల్ని ఒకటి సెల్ చేస్తాం. ఇది మనం ఫ్యూచర్ని సెల్ చేసిన దానికి ఈక్వల్ అవుతుంది. ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీ 36,200 దగ్గర ఉందనుకోండి ఫ్యూచర్. సో ఎట్ ద మనీ కాల్ అండ్ పుట్ని మనం ట్రేడ్ చేసి ఫ్యూచర్తో మ్యాచ్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో ఫ్యూచర్ని మనం బై చేయాలనుకుంటున్నాం. సో ఫ్యూచర్ని బై చేయాలనుకుంటే ఏమనుకున్నాం, ఎట్ ద మనీ కాల్ని బై చేస్తాం, ఎట్ ద మనీ పుట్ని సెల్ చేస్తాం. సో అప్పుడు అది ఫ్యూచర్ బయింగ్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ ఎట్ ద మనీ కాల్ ఆర్ ఎట్ ద మనీ పుట్ అంటే ఎంత, 36,200 కాల్ అలాగే 36,200 పుట్ అనమాట. 36,200 కాల్ని బై చేస్తున్నాం, 36,200 పుట్ని సెల్ చేస్తున్నాం. సో 36,200 దగ్గరే ఫ్యూచర్ క్లోజ్ అయిపోతే మనం కొన్నది అక్కడే, క్లోజ్ అయింది అక్కడే, ఎక్స్పైరీ జరిగింది కూడా అక్కడే. సో అప్పుడు మనకి ఎంత వస్తుంది, 0. చార్జెస్, ఈ ట్యాక్స్ ఇవి పోతాయి, సెటిల్మెంట్ మనకి 0 అనమాట. అండ్ మనం తీసుకుంది కూడా 200 కాల్ 200 పుట్టే కాబట్టి అక్కడ కూడా మనకి ఏం సెటిల్ అవ్వదు, ఆ 2 కూడా 0లో క్లోజ్ అయిపోతాయి. సో ఫ్యూచర్స్ నుంచి ఏం రాదు, ఆప్షన్స్ నుంచి కూడా ఏది రాదు. ఒకవేళ క్లోజ్ అయింది 36,300 దగ్గర అనుకోండి, మీన్స్ ఉన్న లెవెల్ దగ్గర నుంచి 100 పాయింట్ పెరిగితే మన 36,200 ఎట్ ద మనీ కాల్ ఇన్ ద మనీ కాల్ అవుతుంది కదా. సో 36,300కి వెళ్ళుంటే ఫ్యూచర్ 36,200 కాల్ ఎక్కడ సెటిల్ అవుతుంది, ఎక్స్పైరీకి 100 పాయింట్స్లో సెటిల్ అవుతుంది. బికాస్ మన 36,200 కాల్ 100 ఇన్ ద మనీలో ఉంది కాబట్టి 100లో సెటిల్ అవుతుంది. వెరస్ పుట్ అవుట్ ఆఫ్ ద మనీయే కదా. 36,300లో మార్కెట్ క్లోజ్ అయితే 36,200 పుట్ అనేది అవుట్ ఆఫ్ ద మనీయే కదా. సో అక్కడ మనకి 0, అక్కడ ఏం రాదు. సో ఫ్యూచర్స్లో 100 పాయింట్స్ దగ్గరగా గెయిన్, కాల్లో 100 పాయింట్స్ దగ్గరగా గెయిన్. ఎండ్ ఆఫ్ ద ఎక్స్పైరీ రెండింటికి సంబంధించిన ప్రాఫిట్ మ్యాచ్ అయింది. ఒకవేళ లాస్ సినారియో చూస్తే 36,200 దగ్గర ఉంది కదా మనం కొన్నప్పుడు ఫ్యూచర్, అక్కడి నుంచి ఒక 100 పాయింట్స్ ఫాల్ అయింది అనుకుందాం. 36,100కి ఫ్యూచర్ ఫాల్ అయింది అండ్ ఫాల్ అయ్యి ఫైనల్గా ఎక్స్పైరీ కూడా అక్కడే జరిగింది అనుకుందాం. సో 100 పాయింట్స్ దగ్గరగా మనకి లాస్ ఉంటుంది. సో 36,100 దగ్గర మార్కెట్ క్లోజ్ అయితే 36,200 కాల్ ఏమవుతుంది, అవుట్ ఆఫ్ ద మనీ అవుతుంది. అవుట్ ఆఫ్ ద మనీలో మనకి ఏదైనా సెటిల్మెంట్ ఉంటుందా, ఏది ఉండదు. సో కాల్ 0లో ఉంటుంది. కానీ పుట్ మార్కెట్ 36,100 దగ్గర క్లోజ్ అయితే 36,200 పుట్
ఇన్ ద మనీ అవుతుంది కాబట్టి, అండ్ అక్కడ మనం చేసింది కూడా సెల్ కాబట్టి మనమే మార్కెట్కి ఒక 100 ప్రీమియం పే చేయాలి. సో ఫ్యూచర్స్లో మనం ఎంతైతే నష్టపోతున్నామో ప్యారలల్గా ఈ సేమ్ మనకి ఆప్షన్స్ని కంబైన్ చేస్తే కూడా అలానే వస్తుంది. ఇది నేను లాంగ్ సైడ్ చెప్తున్నాను. సో సిమిలర్గానే షార్ట్ సైడ్ కూడా ఉంటుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ఎట్ ద మనీ దగ్గర ఉన్న కాల్ని బై చేసి అదే ఎట్ ద మనీ దగ్గర ఉన్న పుట్ని సెల్ చేస్తే మనం ఫ్యూచర్స్ని బై చేసిన దాంతో సమానం. అలాగే ఫ్యూచర్స్ని సెల్ చేయాలనుకుంటే ఎట్ ద మనీ దగ్గర ఉన్న పుట్ని బై చేసి ఎట్ ద మనీ దగ్గర ఉన్న కాల్ని సెల్ చేస్తే మనం ఫ్యూచర్స్ని సెల్ చేసిన ట్రేడ్తో సమానం. వీటి రిలేటెడ్గా ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. బట్ ఈ డేటాను ఒకటి గమనించండి. ఒక బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ బై చేసి సెల్ చేయడానికి నియర్లీ 201 రూపీ దగ్గరగా మన దగ్గర నుంచి బ్రోకరేజ్ అండ్ ఛార్జెస్లో అయితే కట్ చేస్తారు. అదే సేమ్ మీరు ఒక ఆప్షన్ని ట్రేడ్ చేస్తున్నారనుకోండి, 450లో ఒక ఆప్షన్ ప్రీమియం ఉంది, అక్కడ బై చేసి 450లోనే సెల్ చేస్తున్నారు. సింగిల్ లాటే చేస్తున్నారనుకుంటే మీ దగ్గర కేవలం 67 రూపీస్, నియర్లీ 68 రూపీస్ దగ్గరగా తీసుకుంటారు. సో మనం ఒక ఫ్యూచర్ని ట్రేడ్ చేసేదానికంటే ఫ్యూచర్స్ని బై చేసినప్పుడు ఎట్ ద మనీ కాల్ కొంటున్నాం, ఎట్ ద మనీ పుట్ సెల్ చేస్తున్నాం. ఫ్యూచర్స్ని సెల్ చేద్దాం అనుకున్నప్పుడు ఎట్ ద మనీ పుట్ని బై చేస్తున్నాం, ఎట్ ద మనీ కాల్ని సెల్ చేస్తున్నాం. అప్పుడు 2 ట్రేడ్స్ అవుతాయి కాబట్టి ఇది కూడా మల్టిప్లైడ్ బై 2 చేస్తే నియర్లీ 136 రూపీస్ పడుతున్నట్టు ఎంటైర్ అన్ని ఛార్జెస్ కలుపుకొని. స్టిల్ అప్పటికి మనకు ఒక 65 రూపీస్ దగ్గరగా అడ్వాంటేజ్ వస్తున్నట్టు. సో ఈ స్ట్రాటజీని ఎందుకు యూజ్ చేస్తారు అనే దాంట్లో థియరిటికల్గా మనకి ఛార్జెస్ తగ్గుతాయి, తక్కువ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి ఫ్యూచర్స్ బదులు ఇలా ఆప్షన్స్ ద్వారా ట్రేడ్ చేయొచ్చు అని మనకి థియరిటికల్గా డేటా ఉంటుంది. కానీ వీటి యొక్క రియాలిటీని కూడా నేను మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫ్యూచర్ బై చేయడానికి ఆర్ ఎట్ ద మనీ కాల్ బై చేస్తూ ఎట్ ద మనీ పుట్ సెల్ చేయడానికి మనకి మనీ ఎంత అవుతుంది, ఆర్ ఎట్ ద మనీ పుట్ బై చేసి ఎట్ ద మనీ కాల్ సెల్ చేయడానికి మనకి మనీ ఎంత అవుతుంది. సో వాటి రిలేటెడ్గా మార్జిన్ బ్రోకర్ మనల్ని ఎంత అడుగుతారు అనేది ఒకసారి గమనిద్దాం. 36,200 దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఉంటే 36,200 కాల్ని బైలో ఉంచాను, 36,200 పుట్ని సెల్లో ఉంచాను. మీన్స్ ఒక ఫ్యూచర్ని నేను బై చేయాలనుకుంటే ఏదైతే నేను చేయాలో ఆప్షన్స్లో అది చేశాను. దానికి నా దగ్గర నుంచి వాళ్ళు అడుగుతున్నది 1,48,847, నియర్లీ 1,50,000 మన దగ్గర నుంచి అడుగుతున్నారు. అదే నేను ఒక ఫ్యూచర్ని బై చేయాలంటే ఇక్కడ గమనించండి, మార్జిన్ రిక్వైర్డ్ ఒక ఫ్యూచర్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ 36,200 దగ్గర ఉన్న ఫ్యూచర్ని బై చేయాలంటే 1,62,000 నన్ను అడుగుతున్నారు. ఆప్షన్స్ ద్వారా చేస్తుంటే 1,50,000 అవుతుంది. డైరెక్ట్గా ఫ్యూచర్ని బై చేద్దాం అనుకుంటే 1,60,000 అవుతుంది. సెల్లింగ్లో కూడా పెద్ద తేడా లేదు. ఇక్కడ మీరు గమనిస్తే ఎట్ ద మనీ పుట్ని ఇప్పుడు బై చేస్తున్నాను, ఎట్ ద మనీ కాల్ని ఇప్పుడు సెల్ చేస్తున్నాను. మీన్స్ ఫ్యూచర్ని సెల్ చేస్తే ఏదైతే నేను ఆప్షన్స్లో చేయాలో చేస్తున్నాను. అగైన్ నా దగ్గర నుంచి 1,50,000 అడుగుతున్నారు. అండ్ ఫ్యూచర్ని బై చేయడానికి ఎంత అడిగారు, నియర్లీ ఫ్యూచర్ని సెల్ చేయడానికి కూడా అంత అడుగుతారు. కాబట్టి నియర్లీ 1,62,000 దగ్గరగా మన దగ్గర నుంచి మార్జిన్ అడుగుతున్నారు. సో ఒక ఫ్యూచర్ బై చేయడానికి కానీ ఆర్ దాన్ని రీప్లేస్ చేస్తూ ఈ ఆప్షన్స్తో మనం ట్రేడ్ చేయడానికి కానీ పెద్దగా మనకి డిఫరెన్స్ అయితే మన దగ్గర నుంచి తీసుకునే డబ్బుల్లో అయితే ఉండదు. సో మనకున్న వ్యూ ప్రకారం ఫ్యూచర్స్లో ఏదైతే అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్నామో అది ఆప్షన్స్ ద్వారా కూడా తీసుకోవచ్చు. సో ఇది విన్న తర్వాత అసలు మరి ఫ్యూచర్స్ ఎందుకు ఉన్నాయి? డైరెక్ట్గా కాల్ అని పుట్టుంటే వాటితోనే ట్రేడ్ చేస్తుండి తక్కువ ట్యాక్సెస్ ఆ ఛార్జెస్ పే చేస్తుంటాం కదా అనే ఒక క్వశ్చన్ నాకు కూడా స్టార్టింగ్లో అనిపించింది. కానీ రియాలిటీ డిఫరెంట్గా ఉంటుంది. సో మొదటి ఇప్పుడు మాట్లాడుకున్న కంటెంట్కి నియర్గా ఉన్న పాజిటివ్స్ మాట్లాడుకుందాం, దాని తర్వాత నెగిటివ్స్ని మాట్లాడుకుందాం. సో ఫస్ట్ పాజిటివ్స్ని గమనించారంటే ఛార్జెస్ తగ్గుతుంటాయి. మనం పే చేసే బ్రోకరేజే కాకుండా మనకి ఇంకా చాలా ట్యాక్సెస్ ఉంటాయి, ఛార్జెస్ ఉంటాయి. లైక్ సెబీకి కొంత పోతుంది, ఎస్టీటీ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అని కొంత పోతుంది, స్టాంప్ డ్యూటీ అని పోతుంది, జిఎస్టీ అని ఉంటుంది. అండ్ ఎక్స్చేంజ్ వాళ్ళు, మనం ఏ ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేస్తుంటామో ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా కొంత ఛార్జెస్ని ఛార్జ్ చేస్తుంటారు. సో దీంట్లో కొన్ని ఛార్జెస్ టర్న్ ఓవర్ మీద ఉంటాయి కాబట్టి ఫ్యూచర్స్ టర్న్ ఓవర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ టర్న్ ఓవర్ మీద ఈ ట్యాక్సెస్ కలెక్ట్ అవుతున్నప్పుడు అవి పెద్దదిగా అనిపించి మన ఛార్జెస్ కూడా కింద వచ్చే ట్యాక్సెస్ వాల్యూ కూడా పెరుగుతూ ఓవరాల్గా మనం కట్టే బ్రోకరేజ్ ప్లస్ ఛార్జెస్ ఎక్కువగా ఉంటుంటాయి. కానీ ఆప్షన్స్లో అలా ఉండదు కదా, మనం ప్రీమియం కదా బై చేస్తుంటాం. సో వాటి రిలేటెడ్గా కట్టే ట్యాక్సెస్లో మనకి డిఫరెన్స్ వస్తుంది. బ్రోకరేజ్లో రెండిట్లోనూ డిఫరెన్స్ రాదు. సో ఎంతైతే బ్రోకర్ కరెక్ట్ చేస్తుంటాడో అది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండింటికి ఒకటే ఉంటుంది. బట్ ట్యాక్సెస్ అండ్ ఛార్జెస్ ఉన్నాయి చూసారా, అది ఫ్యూచర్స్ కంటే ఆప్షన్స్లో తక్కువ ఉండడం కారణంగా ఫ్యూచర్స్ని చేయడం బదులు 2 ఆప్షన్స్ ఈవెన్ 2 టైమ్స్ మనం బ్రోకరేజ్ కడుతున్నా. అక్కడైతే ఏంటి, ఫ్యూచర్స్లో ఒకసారి కొంటాం, ఒకసారి సెల్ చేస్తాం. సో 20 బయింగ్కి 20 సెల్లింగ్కి టోటల్ 40 మాత్రమే బ్రోకరేజ్ పే చేస్తున్నాం అక్కడ. కానీ ఆప్షన్స్లో వస్తే మనం 2 డిఫరెంట్ కొంటున్నాం. సో మనం 2 ఆప్షన్స్ దట్టు డిఫరెంట్ ఆప్షన్స్ కొంటున్నప్పుడు సో ఒక ఫ్యూచర్ని ట్రేడ్ చేయడం కంటే 2 ఆప్షన్స్ని ట్రేడ్ చేయడంలో 40 రూపీస్ ఎక్స్ట్రా మనం బ్రోకరేజ్ కడుతున్నా సరే ఎంటైర్ ఛార్జెస్ అండ్ ట్యాక్సెస్ వీటన్నిటిని యాడ్ చేసుకుంటే మనం ఫ్యూచర్స్లో పే చేస్తున్న మనీయే ఎక్కువ. కాబట్టి ఫ్యూచర్స్ని బదులు వీటితో ట్రేడ్ చేస్తే మనకి ఛార్జెస్ పరంగా కొంత బెనిఫిట్ దొరుకుతుంది. సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కొలేటరల్ అడ్వాంటేజ్. ఇంతవరకు ఛానల్లో కొలేటరల్ అంటే ఏంటనేది వీడియో చేయలేదు, బికాస్ ఆప్షన్ సెల్లింగ్ ఎక్కువగా చేస్తుండరేమో. ఆప్షన్ సెల్లింగ్ చేస్తుంటే కొలేటరల్ గురించి తెలుసుకోవాలని కాదు, మీరు ఇన్వెస్టర్ అయి ఆప్షన్ సెల్లింగ్ చేస్తుంటే మీ పోర్ట్ఫోలియోలో స్టాక్స్ ఉండి
అండ్ మీరు ఆప్షన్ సెల్లింగ్ని చేస్తుంటే మీరు ఒక 1 lakh దగ్గరగా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి మీ డిమాట్ అకౌంట్లో, సేమ్ అకౌంట్లోనే మీరు ఆప్షన్ సెల్లింగ్ చేయాలనుకుంటున్నారు. వాటిల్ని తాకట్టు పెట్టి బ్రోకర్ దగ్గర తాకట్టు పెట్టి ప్లెజ్ చేసి మనం అలా వచ్చే మనీని కొలెటరల్గా మన ఆప్షన్ సెల్లింగ్కి యూజ్ చేసుకోవచ్చు. సో అది కొలెటరల్ అంటారు. మీరు ఒకవేళ ఇన్వెస్టర్ అయ్యి అండ్ ఆప్షన్ ట్రేడింగ్ కూడా చేస్తూ దాని ద్వారా అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటే కొలెటరల్ అనేది ఒక మంచి ఆప్షన్. ఇప్పుడు నేను సింపుల్గా చెప్పేస్తాను, బట్ దీంట్లో కూడా డిఫరెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. సో అది కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎస్ కొలెటరల్ వీడియో కావాలని. డెడికేటెడ్గా ఒక వీడియో దాని రిలేటెడ్గా చేస్తాం, ఎందుకంటే దాంట్లో కూడా డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి మాట్లాడుకోవడానికి, సింపుల్గా చెప్పడం కాదు. దాన్ని డెడికేటెడ్ వీడియోగా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు సింపుల్గా మాట్లాడుకుంటే మీ దగ్గర 1 lakhకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ మీ డిమాట్ అకౌంట్లో ఉంటే మీరు దాన్ని బ్రోకర్ దగ్గరికి తీసుకువెళ్ళి సో మీ దగ్గర నుంచి దీని రిలేటెడ్గా డబ్బులు నాకు కొంత రిలీజ్ చేయండి సో దట్ నేను ఏదో ఆప్షన్ సెల్లింగ్కి యూజ్ చేసుకుంటారని అడుగుతారు. సో మీరు 1 lakh స్టాక్స్ వాళ్ళ దగ్గర తీసుకువెళ్తే కొన్ని స్టాక్స్ బాగా వోల్టైల్గా మూవ్ అవుతుంటాయి, కొన్ని స్టాండర్డ్గా ఉంటుంటాయి. వాటిని డిపెండ్ చేసుకుని హెయిర్ కట్ అంటారు. మీన్స్ మీరు ఇస్తున్న స్టాక్కి కంప్లీట్ వాల్యూ మీకు ఇవ్వకుండా, లైక్ 1 lakh మీరు తీసుకెళ్తే 1 lakh మీకు ఇవ్వకుండా అనుకుందాం ఒక 85,000 ఇచ్చారనుకుందాం, అక్కడ హెయిర్ కట్ 15% వెళ్తున్నట్టు. సో 85,000 మీకు వస్తున్నట్టు. ఆ మనీని యూజ్ చేసుకొని మీరు ఆప్షన్ స్ట్రాటజీస్ని ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు మీరు ఫ్యూచర్స్ని బై చేశారనుకోండి ఆర్ ఫ్యూచర్స్ని సెల్ చేశారనుకోండి, ఎవ్రీ డే మీకు వచ్చే ప్రాఫిట్ అండ్ లాస్ సెటిల్ అయిపోతుంది. మీరు ఒకవేళ 1 lakh సంపాదిస్తే మీరు బై చేసిన ఫ్యూచర్ ద్వారా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీకు 1 lakh ప్రాఫిట్ వస్తే అది ఎండ్ ఆఫ్ ద డే మీకు సెటిల్ అయిపోతుంది. అది నెక్స్ట్ మీరు విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు. కానీ ఆప్షన్స్ ఎలా ఉంటుంది, మీరు ప్రాఫిట్ వస్తున్నా లాస్ వస్తున్నా అది మీకు సెటిల్ అవ్వదు, మీ పొజిషన్తోనే ఉంటుంది. మీరు అది స్క్వైర్ ఆఫ్ చేస్తేనే సెటిల్ అవుతుంది. మీరు ఒకవేళ 50,000 దగ్గరగా లాస్ అయితే ఆ 50,000కి సంబంధించి మీకు కొలెటరల్ ఎంతున్నా, మీరు ఒక 10 lakhsకి సంబంధించిన మీ స్టాక్స్ని బ్రోకర్ దగ్గర ప్లెజ్ చేసి ఒక 5 to 6 lakhs దగ్గరగా మీకు కొలెటరల్ మీ అకౌంట్లో ఉన్నా ఫ్యూచర్స్లో వచ్చే 1 rupee లాస్ని కూడా కొలెటరల్ మనీ మ్యాచ్ చేయదనమాట. ఆప్షన్స్లో అది మ్యాచ్ అవుతుంది. మీన్స్ మీకు కొలెటరల్ రిలేటెడ్గా ఒక 5 lakhs దగ్గర డబ్బులు మీకు మీ బ్రోకర్ ఇచ్చినా మీకు ఆప్షన్స్లో 1 lakh లాస్ వస్తున్నా అది కొలెటరల్ మనీ నుంచి సెటిల్ అయిపోతుంది. సో కొలెటరల్ యూజ్ చేసి ఎవరైతే ట్రేడ్స్ చేస్తుంటారో, సో స్టాక్స్ని ప్లెజ్ చేసి వచ్చిన కొలెటరల్ మనీతో ఎవరైతే స్ట్రాటజీస్ని ఫాలో అవుతుంటారో వాళ్ళు ఫ్యూచర్స్ కంటే ఆప్షన్స్తో ప్లే చేయడం బెటర్ అని, ఫ్యూచర్స్ని బై చేయడం కంటే ఇలా ఆప్షన్స్ ద్వారా ఫ్యూచర్ ఒక అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇదొక్కటే సింథటిక్ ఫ్యూచర్స్ ఒక మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. ఇన్ సింపుల్ టర్మ్స్, మీరు మనీని యాడ్ చేసుకొని మీరు ట్రేడ్ చేస్తున్నారు ఫ్యూచర్స్లో కానీ ఆప్షన్స్లో కానీ అనుకుంటే ఈ సింథటిక్ ఫ్యూచర్స్ మీకు యూజ్ అవ్వదు. మీరు మనీని యూజ్ చేస్తున్నారు, దాంతోపాటు మీకున్న ఇన్వెస్ట్మెంట్ని బ్రోకర్ దగ్గర ప్లెజ్ చేసి దాంతో ట్రేడ్ చేస్తున్నారు అనుకుంటే దాని అప్పుడు సింథటిక్ ఫ్యూచర్స్ ద్వారా మీకు అడ్వాంటేజ్ ఉంది. మీ దగ్గర క్యాష్తో సెటిల్ చేసే ఒక పొజిషన్ లేకపోయినా కొలెటరల్ బ్యాలెన్స్ ఉన్నా అది మ్యాచ్ అవుతుంది అక్కడ. సో ఫ్యూచర్స్తో ట్రేడ్ చేస్తే మీరు క్యాష్తోనే సెటిల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కొలెటరల్ మనీయే నేను సెటిల్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే దెన్ సింథటిక్ ఫ్యూచర్స్ మనకు అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇది ఒక్కటే మెయిన్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఈ స్ట్రాటజీకి. సో థర్డ్ ఇంపార్టెంట్, సో ఫ్యూచర్స్ అయితే ఏముంటాయి, నియర్ ఉంటుంది, నెక్స్ట్ ఉంటుంది, ఫార్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మనం ఆగస్ట్లో ఉన్నాం, ఆగస్టుకి సంబంధించిన ఫ్యూచర్ ఉంటుంది, సెప్టెంబర్ అండ్ అక్టోబర్కి సంబంధించిన 3 ఫ్యూచర్స్ మనకు కనిపిస్తుంటాయి. బట్ వెరాజ్ మీరు నిఫ్టీలో లాంగ్ వెళ్ళాలనుకున్నారనుకోండి, లైక్ నిఫ్టీలో ఇక్కడ నుంచి ఒక 4-5 months వెళ్ళాలనుకున్నారు, మిగిలిన స్టాక్స్లో అండ్ మిగిలిన వాటిలో మనకి అడ్వాంటేజ్ ఉండదు, నిఫ్టీలో మాత్రమే ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. సో నిఫ్టీలో తీసుకోవాలనుకొని 5 months or 6 months వెళ్ళాలనుకున్నారు ఆర్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ వరకు ఉండాలనుకుంటున్నారు, దెన్ ఆ టైంలో సింథటిక్ ఫ్యూచర్స్ యూజ్ అవుతాయి. బికాస్ ఈ ఆప్షన్స్ అనేటివి 3 months అనే కాదు, మోర్ దాన్ 3 months కాంట్రాక్ట్ కూడా మనకి మార్కెట్లో ట్రేడ్ అవుతుంటాయి. దెరాస్ ఫ్యూచర్స్ కేవలం 3 months మాత్రమే కనిపిస్తుంటాయి. సో మోర్ దాన్ 3 months ఇండెక్స్ రిలేటెడ్గా, స్పెసిఫిక్గా నిఫ్టీ రిలేటెడ్గా లాంగ్ వెళ్ళాలనుకుంటున్నా, షార్ట్ వెళ్ళాలనుకుంటున్నా, దెన్ అప్పుడు ఈ సింథటిక్ ఫ్యూచర్స్ మీకు యూజ్ అవుతాయి. సో ఈ థియరిటికల్గా చూస్తే ఇవి 3 మనకి ఇంపార్టెంట్ అడ్వాంటేజెస్గా కనిపిస్తుంటాయి. బట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్రతిసారి కూడా మనం అనుకున్నాం ఎగ్జాంపుల్లో, సో ఈక్వల్ వాల్యూస్ తీసుకున్నాం కదా కాల్ అండ్ పుట్, అలా ప్రతిసారి కూడా ఉండదు. మీన్స్ ప్రతిసారి కూడా అలా మనం ఈక్వల్ చేసేసి 0 అయిపోతుంది, ఫ్యూచర్ మనకి ఎక్కడికి వెళ్తే ఇవి కూడా అక్కడికే వెళ్తాయి అనుకోవడానికి లేదు. మార్జినల్గా కొంత డిఫరెన్స్ వస్తుంది అనమాట కాల్కి పుట్కి రెండింటికి మధ్యలో. అండ్ ఫ్యూచర్ ప్రెసెంట్ ఎక్కడ ట్రేడ్ అవుతుంది, సో వాటి రిలేటెడ్గా ఈ కాల్ అండ్ పుట్కి మార్జినల్గా కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఆ మార్జినల్ డిఫరెన్స్ ఒకసారి మనకి అడ్వాంటేజ్ అవుతుంది, ఇంకొకసారి డిసడ్వాంటేజ్ అవుతుంది. సో థియరిటికల్గా ఛార్జెస్ తగ్గుతాయి అనే ఒక అడ్వాంటేజ్ ఏదైతే ఉంటుందో ఇన్ రియాలిటీ అది న్యూట్రల్ అయిపోతుంది. మీరు చెప్పాను కదా ఎంటైర్ స్ట్రాటజీలో మనకు కొంత వేరియేషన్ ఉంటుంది, మనం అనుకున్నట్టు ఎగ్జాక్ట్ న్యూట్రల్గా ఉండదని. సో అవన్నీ కలుపుకుంటే మనకి ఛార్జెస్ పరంగా వచ్చే అడ్వాంటేజ్ ఏదైతే ఉందనుకుంటున్నామో అది న్యూట్రల్ అయిపోతుంది. సో అడ్వాంటేజ్ని పక్కన ఉంచేయండి. సెకండ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాను కొలెటరల్ అని, ఆ ఒక్క పాయింట్ మీద మాత్రమే ఈ స్ట్రాటజీలో ఉండొచ్చు. క్యాష్తో సెటిల్ చేయకూడదు, కొలెటరల్ మనీతోనే సెటిల్ చేయాలి అనుకుంటే దెన్ అప్పుడు మాత్రమే ఈ స్ట్రాటజీ నాకు తెలిసినంత వరకు బెస్ట్.
అంతకు మించి ఇంక ఏ ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నా, ఏ అడ్వాంటేజెస్ కనిపిస్తున్నా వాటి ద్వారా అడ్వాంటేజ్ లేదు. సో అనుకున్నాం కదా మోర్ దాన్ 3 months మనం హోల్డ్ చేయాలనుకుంటే ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వచ్చని. అనుకుందాం మనం 16,000 దగ్గర ఉన్నప్పుడు 16,000 దగ్గర నుంచి ఇంకా మార్కెట్ పెరుగుతుందని 16,000 దగ్గర ఉన్న ఫ్యూచర్స్ని కొనకుండా 16,000 కాల్ని కొంటూ పుట్ని సెల్ చేస్తున్నాం అనుకుందాం. సింథటిక్ ఫ్యూచర్స్ని ఫాలో అవుతున్నాం అనుకుందాం. ఒక 6 months టైం పీరియడ్కి సంబంధించిన ఆప్షన్స్ని కొనేసాం. ఇక్కడ నుంచి 6 months తర్వాత ఎక్స్పైర్ అయ్యే ఆప్షన్స్ని కొన్నాం. సో 6 months పాటు మనం హోల్డ్ చేయొచ్చు. 6 months తర్వాత అనుకుందాం నిఫ్టీ 18,000కి వెళ్ళింది. 18,000 దగ్గర ఉన్నప్పుడు మీరు కొన్న 16,000 కాల్కి మీరు కొన్నారు, మీ దగ్గర ఉంది. సో మీరు సెల్ చేయాలంటే బయర్ ఉండాలి. నెక్స్ట్ 16,000 డీప్ ఇన్ ద మనీ అయిపోతుంది. డీప్ ఇన్ ద మనీ దగ్గర లిక్విడిటీ ఎలా ఉంటుంది? బయర్ సెల్లర్ దగ్గరగానే ఉంటారా? లేదు, చాలా దూరంగా ఉంటారు. సో మీరు సెల్ చేయాలనుకున్న కష్టం. ఆప్షన్స్లో ఏంటంటే మనం తీసుకున్న తర్వాత కొన్ని మంత్స్ పాటు హోల్డ్ చేయొచ్చు కదా అని అడ్వాంటేజ్తో హోల్డ్ చేసి మనం అనుకున్నదే మూవ్ అయినా, మనం అనుకున్నట్లే జరిగినా అక్కడ మనకి డిసడ్వాంటేజ్ వస్తుంది. లిక్విడిటీ ఉండదు. డీప్ ఇన్ ద మనీ ఆప్షన్స్కి లిక్విడిటీ ఉండదు. వెరాజ్ ఫ్యూచర్స్లో మోస్ట్లీ లిక్విడిటీ ఉంటుంది అండ్ దగ్గరగానే ట్రేడ్స్ జరుగుతుంటాయి. లిక్విడిటీ కూడా ఇష్యూవే. సో వీటన్నిటిని మనం సమప్ చేస్తే కేవలం కొలెటరల్ ద్వారా వచ్చే అడ్వాంటేజ్ని, మనం స్టాక్స్ని ప్లెజ్ చేస్తే వచ్చే డబ్బుల్ని యూజ్ చేసుకొని సెటిల్ చేయాలనుకుంటే మాత్రమే. ఫ్యూచర్స్లో అలా చేయలేం కాబట్టి కేవలం ఆప్షన్స్లోనే అవుతుంది కాబట్టి ఈ స్ట్రాటజీని మనం ఫాలో అవుతాం. కాబట్టి కేవలం ఛార్జెస్ ఆర్ ఎక్కువ కాలం హోల్డ్ చేయొచ్చు అనే ఒక 2 factorsని మాత్రం మైండ్లో ఉంచుకోవద్దు. బికాస్ ఆ 2 ఇక్కడ న్యూట్రల్ అయిపోతాయి. మీరు చేస్తుంటే మీకు అర్థమైపోతుంది వాటి ద్వారా పెద్ద అడ్వాంటేజ్ ఇక్కడ మనం క్రియేట్ అవ్వట్లేదని. అండ్ నెక్స్ట్ మన సెకండ్ స్ట్రాటజీ సింథటిక్ కాల్. ఇందులో మీరు ఆల్రెడీ ఒకవేళ ఫ్యూచర్ని హోల్డ్ చేస్తున్నా, ఆ స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నా, మీన్స్ లాంగ్ పొజిషన్స్ని మీరు హోల్డ్ చేస్తుంటే అండర్లయింగ్ అసెట్లో కానీ ఆర్ ఫ్యూచర్స్లో కానీ మీరు ఎడ్దామని పుట్ని కానీ బై చేశారంటే అది సింథటిక్ కాల్ అవుతుంది. సో దీని ద్వారా ఏం అడ్వాంటేజ్ వస్తుంది? ఒకసారి పే ఆఫ్ గ్రాఫ్ని మీరు గమనిస్తే మీరు ఆల్రెడీ ఫ్యూచర్స్ని బై చేశారు. సో బై చేశారు కాబట్టి మార్కెట్ పెరుగుతుంటే మీకు అన్లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది. కానీ పడుతుంటే అన్లిమిటెడ్ లాస్ కూడా వస్తుంది కదా ఫ్యూచర్ని బై చేస్తే. సో అలా మీకు అన్లిమిటెడ్ లాస్ రాకుండా ఉండడం కోసం మీరు ఎక్కడైతే ఆ ఫ్యూచర్ని ట్రేడ్ చేశారో, బై చేశారో అక్కడున్న ఎట్ ద మనీ పుట్ని బై చేస్తారు. సో ఎట్ ద మనీ పుట్ని బై చేయడం కారణంగా మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తున్న అన్లిమిటెడ్ లాస్ రాదు. అలాగే మీ దగ్గర నుంచి బ్రోకర్ తీసుకునే మనీ కూడా తగ్గిపోతుంది, మార్జిన్ కూడా తగ్గిపోతుంది. ఒక ఫ్యూచర్ని బై చేయాలన్నా సెల్ చేయాలన్నా 1,60,000 దగ్గరగా మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు కదా. సో ఈ స్ట్రాటజీ ద్వారా ఎంత అవుతుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. బట్ ఓవరాల్గా మీరు లాస్ని తగ్గించుకోవడం కోసం ఫ్యూచర్ని బై చేసిన తర్వాత ఒక ఎట్ ద మనీ పుట్ని బై చేస్తున్నట్టు సింథటిక్ కాల్ అంటే. అలాగే సింథటిక్ పుట్ ప్రీవియస్గా మనం ఏంటి ఎట్ ద మనీ పుట్ని బై చేస్తాం, ఇక్కడ ఎట్ ద మనీ కాల్ని బై చేస్తాం. కానీ ఎప్పుడు బై చేస్తాం? ఎగ్జిస్టింగ్గా మనకి స్టాక్స్ ఆర్ ఫ్యూచర్లో షార్ట్ పొజిషన్ ఉన్నప్పుడు. ఎగ్జిస్టింగ్గా మనం ఫ్యూచర్ని సెల్ చేస్తే మార్కెట్ డౌన్ సైడ్కి వెళ్తుంటే మనకి అన్లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది. కానీ అదే ఒకవేళ మార్కెట్ టాప్ సైడ్ మూవ్ అయితే లాస్ కూడా అన్లిమిటెడ్ అవుతుంది కదా. ఆ అన్లిమిటెడ్ లాస్ని, టాప్ సైడ్కి మార్కెట్ వెళ్తుంటే వచ్చే అన్లిమిటెడ్ లాస్ని మనం రిస్ట్రిక్ట్ చేయడం కోసం ఎట్ ద మనీ దగ్గర ఉన్న ఒక కాల్ని మనం బై చేయాల్సి ఉంటుంది. సో ఇలా చేస్తే దీన్ని సింథటిక్ పుట్ అంటారు. సో వీటి రిలేటెడ్గా ఆర్డర్స్ని ఎలా ప్లేస్ చేస్తుంటాం, మన దగ్గర నుంచి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది అనేది కూడా మనం ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. 36,200 దగ్గర ఉన్న ఫ్యూచర్ని మనం బై చేయడానికి మన బ్రోకర్ మన దగ్గర నుంచి అడుగుతున్నది 1,62,000. సో ఫ్యూచర్ని బై చేస్తున్నాం అంటే కిందకి వెళ్తుంటే మనకి అన్లిమిటెడ్ లాస్ వస్తుంది. అన్లిమిటెడ్ లాస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మనం ఒక పుట్ని బై చేస్తే, ఎట్ ద మనీ పుట్ని బై చేస్తే, ఇక్కడ ఎట్ ద మనీ అంటే 36,200. సో 36,200 దగ్గర ఉన్న పుట్ని బై చేస్తే మన దగ్గర నుంచి ప్రీవియస్గా అడిగిన 1,60,000 కాస్త ఇప్పుడు ఎంతకు వెళ్తుందో గమనిద్దాం. 43,000కి వెళ్ళింది. సో కిందకి వెళ్తుంటే ప్రొటెక్షన్ ఉంది, అలాగే మన దగ్గర నుంచి తీసుకునే కలెక్ట్ చేసే డబ్బులు కూడా తగ్గింది. సో ఇదేంటి సింథటిక్ కాల్. ఇప్పుడు సింథటిక్ పుట్ని గమనిద్దాం. ఇక్కడ కూడా ఒక ఫ్యూచర్ని సెల్ చేయాలంటే 1,62,000 దగ్గరగా అడుగుతున్నారు. దానికి నేను ఎట్ ద మనీ కాల్ని యాడ్ చేస్తున్నాను. ఎట్ ద మనీ కాల్ని యాడ్ చేస్తుంటే 1,60,000 కాస్త 43,772, నియర్లీ 44,000కి వెళ్ళింది. బికాస్ ఒక ఫ్యూచర్ని మనం సెల్ చేస్తే అది ఒకవేళ పైకి పెరుగుతుంటే మనకి అన్లిమిటెడ్ లాస్ వస్తుంది. కాబట్టి అన్లిమిటెడ్ లాస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మనం ఎట్ ద మనీ కాల్ని బై చేస్తే మనం హెడ్జ్ చేస్తున్నట్టు. కాబట్టి మనకి అన్లిమిటెడ్ లాస్ రాదు. కాబట్టి వాళ్ళు మన దగ్గర నుంచి ప్రీవియస్గా అడుగుతున్న మనీ కంటే కూడా చాలా తక్కువ మనీ మన దగ్గర నుంచి ఛార్జ్ చేస్తారు. అలా 1,60,000 దగ్గరగా అడుగుతున్న వాళ్ళు ఇప్పుడు 44,000 అడుగుతున్నారు. మనం అనుకుంది జరిగితే అన్లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది, మనకు ఆపోజిట్గా జరిగితే లిమిటెడ్ లాసే ఉంది అండ్ డబ్బులు కూడా చాలా తక్కువగా అడుగుతున్నారు. ద బెస్ట్ అనిపిస్తుంది కదా. కానీ దీని రిలేటెడ్గా మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, వాటిని మాట్లాడుకుందాం. ఇది కూడా చాలా బాగా అనిపించింది కదా. మనకు ఆపోజిట్గా వెళ్తే మినిమం లాసే, బట్ వస్తే మ్యాక్సిమం ప్రాఫిట్. సో మనం స్ట్రాటజీస్ని నేర్చుకుంటున్నప్పుడు సింథటిక్ కాల్, సింథటిక్ పుట్ అని కనిపిస్తూ ఉంటుంది, కానీ అసలు అవి స్ట్రాటజీస్ కాదు. సో ఇప్పుడు మనకున్న సింథటిక్ కాల్ని ఇంకా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తూ ఉంటారు. మ్యారీడ్ పుట్ అని, ప్రొటెక్టివ్ పుట్ అని, ఈ నేమ్స్తో కూడా పిలుస్తూ ఉంటారు.
సో సింథటిక్ కాల్ ఆర్ మ్యారీడ్ పుట్ ఆర్ ప్రొటెక్టివ్ పుట్. సో మీరు ఎప్పుడు వీటిని వింటున్నా గుర్తుంచుకోండి, ఇవి స్ట్రాటజీస్ కాదు, ఒక ఈవెంట్ నుంచి మనల్ని కాపాడుకోవడానికి మనం యూజ్ చేస్తున్న టెక్నిక్ అనమాట. మీరు ఒకసారి ఆలోచించండి, మనం చేసింది ఏంటి? ఒక ఫ్యూచర్ని కొన్నాం, అలాగే ఒక పుట్ని కూడా కొన్నాం, ఎడ్దామని పుట్ని కొన్నాం. సో ఫ్యూచర్ని కొంటూ దానికి ప్యారలల్గా పుట్ కొనడానికి మనకున్న లాజిక్ ఏంటి? ఫ్యూచర్ని కొండం, మార్కెట్ టాప్ సైడ్కి వెళ్తుందని. పుట్ని కొండం, ఆ ఫ్యూచర్ కిందకి వెళ్తుంటే అన్లిమిటెడ్ లాస్ రాకుండా ఒక దగ్గర సీల్ చేయాలని, ఒక లిమిట్ పెట్టాలి లాస్ కని. దాని బదులు ఒక కాల్ని కొంటే సరిపోయేది కదా. ఒక ఫ్యూచర్ని కొని ఒక పుట్ని కొనడం కంటే ఒక కాల్ని కొంటే సరిపోతుంది కదా. బికాస్ ఎట్ ద మనీ కాల్, ఎట్ ద మనీ పుట్ మోస్ట్లీ ఒకే రేంజ్లో ఉంటాయి. అండ్ అలాగే టాప్ సైడ్కి వెళ్తున్నా ఎట్ ద మనీ పుట్కి మనం డబ్బులు పెట్టుంటాం కదా. ముందు ఫ్యూచర్ ఆ డబ్బుల్ని రికవర్ చేయాలి. అలా చేసిన తర్వాత వస్తున్నదే మన రియల్ ప్రాఫిట్. ఓకేనా? సో ఫ్యూచర్ పెరుగుతుంటే మనకి ప్రాఫిట్ వస్తూ ఉంటుంది, వెరాజ్ మనం పుట్ని కొన్నాం కదా, అక్కడ లాస్ వస్తూ ఉంటుంది. అల్టిమేట్గా మనం పుట్కి ఎంత డబ్బులు అయితే ఖర్చు పెట్టామో అది మనకి ఫ్యూచర్ ఫస్ట్ రికవర్ చేయాలి. చేసిన తర్వాత వచ్చేదే రియల్ ప్రాఫిట్, ఒకవేళ ఎండ్ ఆఫ్ ద ఎక్స్పైరీ వరకు మనం వెయిట్ చేస్తే. కానీ దాని బదులు మనం డైరెక్ట్గా కాల్నే కొనొచ్చు కదా. సో కాల్లో కూడా మనం మాక్సిమం లాస్, ఆ కాల్ ప్రీమియం, మార్కెట్ టాప్ సైడ్కి వెళ్తుంటే జస్ట్ కాల్నే బై చేసాం కాబట్టి అన్లిమిటెడ్ ప్రాఫిట్ వస్తుంది. సో జస్ట్ కాల్ని బై చేయొచ్చు కదా. సో జస్ట్ ఈ స్ట్రాటజీలో ఫ్యూచర్ని బై చేసి పుట్ని బై చేసే దాని బదులు మనం కాల్ని బై చేయొచ్చు. మరి ఈ స్ట్రాటజీ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? మీరు ఆల్రెడీ ఒక పొజిషన్ తీసుకున్నారు, ఫ్యూచర్ పొజిషన్ తీసుకున్నారు, బేస్డ్ ఆన్ మీ టెక్నికల్ సెటప్, లైక్ ఇక్కడ నుంచి పెరుగుతుందని, లేదంటే ఒక రిజల్ట్ వస్తుంది, ఆర్ ఇంకేదైనా రీజన్తో మీ దగ్గర ఆల్రెడీ పొజిషన్ ఉంది. కానీ ఒక ఈవెంట్ జరుగుతుంది, లైక్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ ఇవాళ నైట్ జరగబోతుంది, రేపటి మార్నింగ్ మనకి సడన్ గా గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అవ్వచ్చని మీరు అనుకుంటూ ఉండి ఆ ఒక్క ఈవెంట్ నుంచి మీ పొజిషన్ ని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే మనం ఈ ఆప్షన్ ని యూజ్ చేసి మనకున్న లాంగ్ పొజిషన్, అది ఫ్యూచర్ అయినా అవ్వచ్చు, స్టాక్ అయినా అవ్వచ్చు, ఆ పొజిషన్ కి పుట్ ని యూజ్ చేసి లాస్ పెరగకుండా చూసుకుంటాం. సో ఇది సింథటిక్ కాల్ ఆర్ ప్రొటెక్టివ్ పుట్ ఆర్ మ్యారీడ్ పుట్. సో ఈ 3 నేమ్స్ మీ ఆప్షన్ జర్నీలో ఎప్పుడు కనిపిస్తున్నా ఒక స్ట్రాటజీలా చూడొద్దు. బికాస్ డైరెక్ట్గా చూస్తే లాస్ తక్కువగా ఉంది, ప్రాఫిట్ అన్లిమిటెడ్గా ఉంది అనిపిస్తుంది. బట్ ఇంకొంతవరకు థింక్ చేస్తే ఇక్కడ ఏ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుందో ప్రాఫిట్ అండ్ లాస్ రిలేటెడ్గా సేమ్ ఇంపాక్ట్ జస్ట్ ఒక కాల్ని ఎద్దామని కాల్ని కొన్నా సరిపోతుంది. కాబట్టి సో మీ దగ్గర ఆల్రెడీ పొజిషన్ ఉండి ఒక ఈవెంట్ నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాత్రమే ఆ స్ట్రాటజీని యూజ్ చేయాలి. ఆ ఈవెంట్ అవ్వగానే మనం ఏదైతే కొన్నామో, లైక్ పుట్ కొంటే పుట్, కాల్ కొంటే కాల్, బేస్డ్ ఆన్ స్ట్రాటజీ, దాన్ని మనం ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ అవ్వకుండా లాస్ట్ వరకు ఉండడానికి మనకు ఒక లాజిక్ లేదు దాంట్లో. సింథటిక్ పుట్ కూడా మాట్లాడుకున్నాం కదా, సో దాని రిలేటెడ్గా మాట్లాడుకుంటే ఎగ్జాక్ట్ అప్లై అవుతుంది ఇక్కడ. సో సింథటిక్ పుట్ లైక్ ఫ్యూచర్ని సెల్ చేసి కాల్ని బై చేసే దాని బదులు డైరెక్ట్గా పుట్నే బై చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా మనం మాక్సిమం లాస్ అనుకుంటున్నది అడ్దాం అనే కాల్ ఉంది కదా, అడ్దాం అనే కాల్ మన మాక్సిమం లాస్. అదే అడ్దాం అని పుట్టే పెట్టుకుంటే అదే మన మాక్సిమం లాస్ అనుకుంటే, ఇక్కడ ఫ్యూచర్ని కొని కాల్ని కొంటే ఏ అడ్వాంటేజ్ అయితే వస్తుందో జస్ట్ ఆ పుట్ని కొని అదే అడ్వాంటేజ్ కదా. సో సేమ్ సింథటిక్ పుట్ కూడా, సో సింథటిక్ పుట్ అన్నా, ప్రొటెక్టివ్ కాల్ అన్నా, ఆర్ మ్యారీడ్ కాల్ అన్నా, ఈ 3 ఒకటే. దీంట్లో కూడా సేమ్ సినారియో. మీరు ఒక ఫ్యూచర్ని సెల్ చేసి కాల్ని బై చేస్తే, ఫ్యూచర్ని సెల్ చేస్తే కిందకి వెళ్తుంటే అన్లిమిటెడ్ ప్రాఫిట్, పైకి వెళ్తుంటే లాస్. ఆ లాస్ని మీరు ఒక దగ్గర సీల్ చేయాలని, ఒక దగ్గర ఆపాలని కాల్ని కొంటున్నారు. ఏ కాల్? ఎడ్దామని కాల్ని కొంటున్నారు. సో ఒకవేళ మార్కెట్ అక్కడే క్లోజ్ అయిపోయింది, ఫ్యూచర్ అక్కడే క్లోజ్ అయిపోయి 0 అయిపోయింది అనుకుందాం. మీ మాక్సిమం లాస్ ఆ కాల్ కొన్నారు కదా, కాల్ ప్రీమియం మీ మాక్సిమం లాస్. ఇన్ని చేసేదాని బదులు జస్ట్ ఒక పుట్ని కొంటే కాల్లో ఏదైతే మాక్సిమం లాస్ ఉందో ఇక్కడ అదే మాక్సిమం లాస్ ఉంటుంది. ఫ్యూచర్ కిందకి వెళ్తుంటే ఏదైతే అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉందో పుట్ని కొన్న అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. కాబట్టి మార్కెట్ కిందకి వెళ్తుంది అనుకొని ఫ్యూచర్ని సెల్ చేసి ఒకవేళ పైకి వెళ్ళిపోతుంటే నాకు లాస్ వస్తుందేమో అని కాల్ని బై చేయడం, అది నాకు తెలిసి ఒక బెస్ట్ స్ట్రాటజీ కాదది. దాని బదులు జస్ట్ ఒక పుట్ని బై చేయొచ్చు. కానీ ఎందుకుంది ఈ స్ట్రాటజీ? మీరు ఆల్రెడీ ఫ్యూచర్ని కానీ ఆర్ స్టాక్స్ని కానీ సెల్ చేసి ఉండొచ్చు. ఇంట్రాడేలో స్టాక్స్ అయితే ఒక లాట్ సైజ్కి సంబంధించిన స్టాక్స్, ఆర్ ఫ్యూచర్ అయితే నార్మల్గానే ఒక ఫ్యూచర్ లాట్ని సెల్ చేసి ఉండి, ఏదైనా ఈవెంట్ ఒక 11 o'clock RBI మీటింగ్ ఉంది, అప్డేట్ కారణంగా ఏదైనా మారిపోతుందేమో, సడన్గా నేను లాస్కి వెళ్ళిపోతానేమో అని అక్కడ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, ఆ ఈవెంట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నది మాత్రమే తప్పితే ఇది ఒక స్ట్రాటజీ కాదు. ఓకేనా? ఈ 2 కూడా మనం స్ట్రాటజీస్ లా కాకుండా ఒక ఈవెంట్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్న టూల్స్ లా మాత్రమే చూడండి. ఇప్పుడు ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుందాం. ఆప్షన్ సెల్లింగ్ ఎవరైనా చేస్తూ మీకు లాభాలు అక్కడ వస్తున్నాయంటే సేమ్ ఆ స్ట్రాటజీస్కే అవి సెల్లింగ్ స్ట్రాటజీస్. బయింగ్ స్ట్రాటజీస్ దగ్గరికి వస్తే లాభాలు ఎలా ఉంటాయనేది మీరే ఇమాజినేషన్ చేసుకోవాలి. నేను అగైన్ మెన్షన్ చేస్తున్నాను, స్టార్టింగ్లో కూడా మెన్షన్ చేసినట్లున్నాను, వీటిని మేము యూజ్ చేసేది 20% కంటే తక్కువ. అది కూడా చాలా రేర్ కేసెస్లోనే యూజ్ చేస్తాం. 20% అంటున్నాం కదా అని కంపల్సరీగా చేస్తున్న 10 ట్రేడ్స్లో ఇవి 2 ట్రేడ్స్ ఉండాలని రూల్ లేదు.
ఒకవేళ నీడ్ ఉంటే మంత్ అంతా కూడా ఇవే చేస్తూ కూడా ఉండొచ్చు. బట్ ఓవరాల్గా మేము ఇప్పటి వరకు చూసిన దాని ప్రకారం ఇది చాలా తక్కువగా చేసాం. నేను మొత్తం ఇయర్స్ ఒక డేటాని తీసుకొని చెప్తున్నాను. లాస్ట్ మంత్ లేకపోతే ప్రీవియస్ 2-3 monthsలో ఇలా చేసాం అనేది కాదు నా ఒపీనియన్. ఓవరాల్గా మనం ఈ స్ట్రాటజీస్ని చాలా తక్కువ ఫాలో అవుతాం. కానీ వన్స్ ఇవి మనం అనుకుంది జరిగి స్ట్రాటజీ ప్రకారం కానీ హిట్ అయిందంటే మంచి మనీని మేక్ చేయొచ్చు. ఆప్షన్ సెల్లింగ్లో అలా మేక్ చేయలేం. లిమిట్ ఉంటుంది అక్కడ, ఇక్కడ అన్లిమిటెడ్ ఉంటుంది. ఓకే, మన ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్లోకి వెళ్దాం. ఫస్ట్ లాంగ్ స్ట్రాంగిల్ మాట్లాడుకునే ముందు షార్ట్ స్ట్రాంగిల్ ఆల్రెడీ మాట్లాడుకుందే కాబట్టి ఒకసారి గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. 36,200 దగ్గర మార్కెట్ ఉంటే ఈచ్ సైడ్ 400 పాయింట్స్ మూవ్ అయ్యి, డౌన్ సైడ్ 400 పాయింట్స్ మూవ్ అయ్యి పుట్ని, టాప్ సైడ్ 400 పాయింట్స్ మూవ్ అయ్యి కాల్ని, రెండింటిని సెల్ చేస్తే అది షార్ట్ స్ట్రాంగిల్ అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సో కొంత సింపుల్గా ఉంచడం కోసం ఇక్కడ ప్రీమియమ్స్ 35,800 పుట్ ప్రీమియం 100లో ఉందని, 35,600 కాల్ ప్రీమియం 100లో ఉందని అనుకుంటున్నాను. సో మనం సెల్ చేస్తున్నాం. మీన్స్ ఈ మధ్యలోనే ఒకవేళ మార్కెట్ ఉంటే మనకి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకవేళ 35,800 కంటే దాటి కిందకి వెళ్ళింది అనుకోండి, మనకి లాస్ స్టార్ట్ అయిపోతుందా? స్టార్ట్ అవ్వదు. ఎందుకు? పుట్ దగ్గర మీరు సెల్ చేసి 100 ప్రీమియం కలెక్ట్ చేశారు, కాల్ దగ్గర సెల్ చేసి 100 ప్రీమియం కలెక్ట్ చేశారు. రెండింటిని యాడ్ చేస్తే 200 నెట్ ప్రీమియం మీరు కలెక్ట్ చేశారు. ఎంటైర్ స్ట్రాటజీలో మీరు ఇన్వాల్వ్ అయ్యి. కాబట్టి మీ రేంజ్ ఉంది కదా, మీ లిమిట్స్ ఉన్నాయి కదా, ఆ లిమిట్స్ నుంచి ఇంకొక 200 వరకు మీకు ఎడ్జ్ దొరుకుతుంది. 35,600ని దాటి క్లోజ్ అవుతుంటే, ఎక్స్పైరీ అవుతుంటే అప్పుడు మాత్రమే మీరు లాస్లోకి వెళ్తున్నట్టు డౌన్ సైడ్. అలాగే 36,800ని దాటి క్లోజ్ అవుతుంటే, ఎక్స్పైర్ అవుతుంటే అప్పుడే మీరు లాస్కి వెళ్తున్నట్టు. సో మీరు సెల్ చేసింది 35,800 పుట్ అండ్ 36,600 కాల్ అయినా సరే 200 ప్రీమియం మీరు కలెక్ట్ చేశారు కాబట్టి అది కూడా యాడ్ చేసుకుంటే మీ సేఫ్ జోన్ 35,600 to 36,800. సో షార్ట్ స్ట్రాంగిల్ కారణంగా మీరు అనుకున్న రేంజ్ కంటే మీకు ఇంకా రేంజ్ పెరిగింది. మీ వ్యూ న్యూట్రల్ వ్యూ ఈ రేంజ్లోనే ఉంటుందని, బట్ మీరు ఆప్షన్ సెల్లర్ కాబట్టి మీకు ఇంకొంత ఎడ్జ్ దొరికింది, మీరు ఇంకొంత దూరంకి వెళ్ళగలిగారు. సో మీరు అనుకున్న రేంజ్లోనే ఉంటే ప్రాఫిట్, ఇక ఆ రేంజ్ దాటి బయటకు వెళ్తుంటే మీకు లాస్ వస్తున్నట్టు. ఎంటైర్ పే ఆఫ్ గ్రాఫ్లో గ్రీన్ పోర్షన్ తక్కువగా కనిపిస్తుంటుంది, వెరాజ్ రెడ్ పోర్షన్ చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉంటుంది. అదే లాంగ్ స్ట్రాంగిల్లోకి వచ్చారనుకోండి, లాంగ్ స్ట్రాంగిల్ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాక్ట్ ఇందాక మాట్లాడుకుందానికి ఆపోజిట్. 36,200 దగ్గర ఉంది మార్కెట్, కానీ మీరు ఇక్కడ నుంచి మార్కెట్ ఓ డైరెక్షన్లో చాలా హెవీగా మూవ్ అవుతుంది అనుకుంటున్నారు, కానీ అది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందో మీకు తెలియదు. అది టాప్ సైడ్ అయినా వెళ్ళొచ్చు, డౌన్ సైడ్ అయినా వెళ్ళొచ్చు. సో సెల్ చేస్తుంటే ఎక్కువ అడ్జస్ట్మెంట్స్ చేస్తుండాలి, లాక్ అయిపోతున్నాం, అనవసరంగా ప్రీమియమ్స్ పెరిగిపోయి లాస్ అవుతున్నాం అనుకొని మీరు ఒక ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీని ఫాలో అవ్వాలనుకొని ఈ స్ట్రాటజీకి లాంగ్ స్ట్రాంగిల్కి వచ్చారంటే మీరు అనుకున్న వ్యూ జరిగితేనే మీరు ప్రాఫిటబుల్గా ఉంటారు. మీరు అనుకున్న వ్యూ జరగకుండా మార్కెట్ ఒక రేంజ్లోనే మూవ్ అయ్యి ఆగిపోయింది అనుకోండి, దాన్ని మీరు పెట్టిన మనీ అంతా కూడా జీరో అయిపోతుంది. సో 36,200 దగ్గర ఉన్నప్పుడు మీరు అనుకుందాం 35,800 పుట్ని 36,600 కాల్ని బై చేసి మీరు వెయిట్ చేస్తున్నారు అనుకుందాం. మార్కెట్ ఇంకా డ్రాస్టిక్గా మూవ్ అవుతుంది, అలా మూవ్ అయితేనే మీకు అడ్వాంటేజ్ ఉందని మీరు వెయిట్ చేస్తున్నారు అనుకుందాం. సో మీకు ఎక్కడికి వెళ్తే ప్రాఫిట్ వస్తుంది? 35,800 పుట్టు బై చేశారు కాబట్టి 35,800 దగ్గరికి వెళ్తే మీకు ప్రాఫిట్ వస్తుందా? రాదు. ఎందుకు? మీరు 35,800 పుట్టు కొనడానికి 100 ప్రీమియం ఖర్చు పెట్టారు, 36,600 కాల్ కొనడానికి 100 ప్రీమియం ఖర్చు పెట్టారు, నెట్ మీరు 200 పాయింట్స్ దగ్గరగా ప్రీమియం ఖర్చు పెట్టారు. కాబట్టి ఈ 800 నుంచి కూడా ఇంకొక 200 పాయింట్స్ వెనక్కి వెళ్ళాలి, అండ్ ఈ 600 నుంచి కూడా 200 పాయింట్స్ వెనక్కి వెళ్ళాలి. 36,800 పైన వెళ్ళాలి మార్కెట్ కాల్ సైడ్, లేదంటే 35,600కి బిలో అయినా వెళ్ళాలి మార్కెట్ పుట్ సైడ్. సో ఇందాక ఆప్షన్ సెల్లర్కేమో 200 పాయింట్ ఎడ్జ్ వచ్చింది, అడ్వాంటేజ్ వచ్చింది. తను సెల్ చేసిన దానికంటే ఇంకొక 200 పాయింట్స్ దూరంగా వెళ్ళినా, అక్కడ వరకు వెళ్ళినా మార్కెట్ తనకి అడ్వాంటేజ్ని క్రియేట్ చేసింది. కానీ ఆప్షన్ బయ్యర్కి మాత్రం తను బై చేసిన దగ్గరికి వెళ్ళినా తనకి ప్రాఫిట్ లేదు. తను బై చేసిన దానికంటే ఇంకా మార్కెట్ ఒక డైరెక్షన్లో మూవ్ అయితేనే తనకు అడ్వాంటేజ్ ఉంది. సో ఆప్షన్ బయ్యర్కి తను ఎంతైతే ప్రీమియం బోత్ సైడ్స్ ఖర్చు పెడుతున్నాడో ఆ ప్రీమియంని కంబైన్ చేస్తే ఒక డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అయితే తను ఎక్కడైతే ఆప్షన్ కొని ఉంటాడో ఆ కంబైన్డ్ ప్రీమియంని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకొని మన బ్రేక్ ఈవెన్ పాయింట్స్ని మనం డిసైడ్ చేస్తాం. అలాగే మీకు వెబ్సైట్స్లో కూడా బ్రేక్ ఈవెన్స్ కనిపిస్తూ ఉంటాయి. బట్ కంపేర్డ్ విత్ షార్ట్ స్ట్రాంగిల్, లాంగ్ స్ట్రాంగిల్లో కేవలం కొద్ది పోర్షన్ మాత్రమే మనకి రెడ్గా ఉంటుంది, మిగిలిన పోర్షన్ అంతా సరే మనకి గ్రీన్గా ఉంటుంది. సో చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఆ స్ట్రాటజీ కంటే ఈ స్ట్రాటజీలో మనకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉందేమో, దీంట్లోనే ఎక్కువ లాభం ఉంటుందేమో, అక్కడ మొత్తం రెడ్గా ఉంది ఇక్కడ మొత్తం గ్రీన్గా ఉందని ఎలాగ డేటా కనిపిస్తుంటుంది. కానీ ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ లాంగ్ స్ట్రాంగిల్లో 43.59%, మీన్స్ మీరు ప్రాఫిటబుల్గా ఉండడానికి 43% దగ్గరగా ఛాన్సెస్ ఉన్నాయి. వెరాజ్ షార్ట్ స్ట్రాంగిల్లో 56% దగ్గరగా ఛాన్సెస్ ఉన్నాయి. మీన్స్ బై చేయడం కంటే సెల్ చేయడంలో ప్రాబబిలిటీ ఎక్కువగా ఉందని మనకి డేటా ప్రకారం అయితే అర్థమవుతుంది. అండ్ షార్ట్ స్ట్రాంగిల్లో అంటే మార్జిన్స్ గురించి మాట్లాడుకోవాలి, కానీ లాంగ్ స్ట్రాంగిల్లో రెండు బై చేయడమే కదా, దానికి ఎంత డబ్బులు అయితే అంత డబ్బులు మన దగ్గర నుంచి బ్రోకర్ అడుగుతారు. బట్ ఈవెన్ స్టిల్ ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది అనేది కూడా ఒకసారి మనం గమనిద్దాం.
ఓకే, నెక్స్ట్ లాంగ్ స్ట్రాడిల్. లాంగ్ స్ట్రాడిల్ మాట్లాడుకునే ముందు షార్ట్ స్ట్రాడిల్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. షార్ట్ స్ట్రాడిల్ అంటే ఏంటి? సేమ్ స్ట్రైక్ ప్రైస్ కి సంబంధించిన కాల్ అండ్ పుట్ ని మనం సెల్ చేయడం. ఎగ్జాంపుల్, ఎట్ ద మనీ 36,000 దగ్గర మార్కెట్ ఉంది కాబట్టి ఎట్ ద మనీ కాల్ అండ్ పుట్ ని మనం సెల్ చేస్తున్నాం. సో రెండింటి ప్రీమియమ్స్ 300 లో ఉన్నాయనుకుందాం. 300 ప్రీమియమ్స్ ఉన్నవి మనం సెల్ చేస్తున్నాం. సో మనకు ఎలా కనిపిస్తుంది అంటే 36,000 దగ్గర ఉన్న కాల్ అండ్ పుట్ ని సెల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి పైకి వెళ్తున్నా కిందకి వెళ్తున్నా మనకు లాస్ లాగా కనిపిస్తుంది. మేబీ ఇంట్రాడేలో అలానే రిఫ్లెక్ట్ అవుతుందేమో కూడా. కానీ ఎక్స్పైరీ లోపు మనం ఇక్కడ కలెక్ట్ చేస్తున్న ప్రీమియం అంతా కాల్ సైడ్ 300, పుట్ సైడ్ 300 కంబైన్ చేస్తే 600. సో 36,000 నుంచి 600 డౌన్ సైడ్కి వెళ్తున్నా, మీన్స్ 35,400 వరకు మార్కెట్ ఉంటున్నా. టాప్ సైడ్ 600కి వెళ్తున్నా, 36,600 వరకు వెళ్తున్నా. మనం ప్రీమియంని కలెక్ట్ చేసాం కాబట్టి మనకి లాస్ వస్తున్నా మనం కలెక్ట్ చేసిన ప్రీమియం నుంచి ఆ లాస్ పోతూ ఉంటుంది. సో ఈ పాయింట్స్ని దాటి మార్కెట్ పైకి వెళ్ళి ఆ కిందకి వెళ్ళి క్లోజ్ అయితే అప్పుడు మనకి రియల్ లాస్ అనమాట. సో ఇది సేఫ్ జోన్. అండ్ వీటి రిలేటెడ్గా పే ఆఫ్ గ్రాఫ్ ఇలా ఉంటుంది. మన బ్రేక్ ఈవెన్ పాయింట్స్, మనం కలెక్ట్ చేసిన ప్రీమియం, మనం సెల్ చేసిన పాయింట్ నుంచి మనం చూసుకొని ఏ లెవెల్స్ కంటే కిందకి వెళ్ళి మార్కెట్ క్లోజ్ అయితే మనకి లాస్ రావడం స్టార్ట్ అవుతుందో అది బ్రేక్ ఈవెన్ పాయింట్స్. మనం అనుకున్న రేంజ్లోనే ఉంటే ప్రాఫిటబుల్గా ఉంటాం. మనకు ఆపోజిట్గా మూవ్ ఆ రేంజ్ని దాటి మార్కెట్ వెళ్తుంటే లాస్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది షార్ట్ స్ట్రాడిల్. ఇప్పుడు లాంగ్ స్ట్రాడిల్ గురించి మాట్లాడుకుందాం. ఇందాక ఏదైతే అనుకున్నామో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. మార్కెట్ ఉన్న దగ్గర నుంచి సేమ్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఉన్న కాల్ అండ్ పుట్ని మనం బై చేస్తాం. ఎగ్జాంపుల్, ఎట్ ద మనీ దగ్గర ఉన్న కాల్ అండ్ పుట్, ఇందాక అనుకున్న ఎట్ ద మనీ కాల్ అండ్ పుట్ని బై చేస్తున్నాం అనుకుంటే మనకి ఎలా అనిపిస్తుంది అంటే 36,000 దగ్గర ఉన్న కాల్ అండ్ పుట్ని మనం బై చేసాం. ఇక్కడ నుంచి మార్కెట్ ఎటు వెళ్తున్నా మనకి మంచి ప్రాఫిట్ ఉంటుంది అనుకుంటాం. కానీ మనం 600 దగ్గరగా మార్కెట్కి పే చేసేసాం. మార్కెట్ ఓ డైరెక్షన్లో మూవ్ అవుతుంటే ముందు మన 600ని ఆ డైరెక్షనల్గా వెళ్తున్న మూవ్ రికవర్ చేయాలి. అది టాప్ సైడ్ వెళ్తున్నా డౌన్ సైడ్ వెళ్తున్నా మనం పెట్టింది 600, ఆ 600 రికవర్ అయిన తర్వాతే మన ప్రాఫిట్ స్టార్ట్ అవుతుంది. సో 36,000 నుంచి మార్కెట్ పెరుగుతూ ఉంటే 36,600 తర్వాత వెళ్ళి క్లోజ్ అయితే అది మన రియల్ ప్రాఫిట్. అలాగే డౌన్ సైడ్ 35,400 కంటే డౌన్ సైడ్ వెళ్ళి క్లోజ్ అయితే అదే మన రియల్ ప్రాఫిట్. ఇంట్రాడేలో మీకు కొంత పైకి వెళ్తున్నా కొంత కిందకి వెళ్తున్నా మేబీ ప్రాఫిట్ అండ్ లాస్ మారుతూ ఉంటుందేమో. బట్ మనం అలా హోల్డ్ చేసుకుంటూ వెళ్ళి ఎక్స్పైరీ వరకు వెళ్తే ఏం జరుగుతుందో చెప్తున్నాను. ఈ పే ఆఫ్ గ్రాఫ్ని చూడండి. ఒక రేంజ్లోనే ఉంటే మీరు లాస్లో ఉంటారు. సో లాంగ్ స్ట్రాడిల్ చేసిన తర్వాత అదే రేంజ్లో ఉండిపోతే లాస్. ఆ రేంజ్ని బ్రేక్అవుట్ చేసి ఏదో ఒక డైరెక్షన్లో మూవ్ అయితే అన్లిమిటెడ్ ప్రాఫిట్ మనకు ఉంటుంది. ఇది కూడా బయింగే. మనం ఎంతైతే ప్రీమియం ఖర్చు పెడుతున్నామో అంత డబ్బులే మన దగ్గర నుంచి బ్రోకర్ తీసుకుంటారు. బట్ స్టిల్ ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒకసారి గమనిద్దాం. అండ్ నెక్స్ట్ లాంగ్ అయాన్ కాండార్. లాంగ్ అయాన్ కాండార్ మాట్లాడుకునే ముందు అసలు అయాన్ కాండార్ అంటే ఏంటో గమనిద్దాం. ప్రీవియస్గా మాట్లాడుకున్న స్ట్రాటజీస్ని ఒక్కొక్కటి గుర్తు చేయాలని చూస్తున్నాను. అయాన్ కాండార్ అంటే ప్రెజెంట్ మార్కెట్ ఉన్న లెవెల్ దగ్గర నుంచి కొంత డిస్టెన్స్కి వెళ్ళి ఒక కాల్ అండ్ ఒక పుట్ని సెల్ చేస్తాం. 36,300 కాల్, 35,700 పుట్ని సెల్ చేస్తాం. వాటి నుంచి ఇంకొంత డిస్టెన్స్కి వెళ్ళి లైక్ పుట్ నుంచి ఒక 300 పాయింట్ డౌన్ సైడ్, కాల్ నుంచి ఒక 300 పాయింట్స్ అప్ సైడ్కి వెళ్ళి ఇక్కడ సెల్ చేసాం కదా, రెడ్గా రౌండ్ ఆఫ్ చేసి సెల్ చేసినట్టు వాటి నుంచి ఇంకొంత డిస్టెన్స్కి వెళ్ళి అక్కడున్న రెస్పెక్టివ్ ఆప్షన్స్ని మనం బై చేస్తాం. లైక్ 35,400 పుట్ ఆప్షన్ని బై చేస్తాం, 36,600 కాల్ ఆప్షన్ని బై చేస్తాం. అనుకుందాం మనం సెల్ చేసిన ప్రీమియమ్స్ 250లో ఉన్నాయనుకుందాం. ఉన్న దగ్గర నుంచి కొంత డిస్టెన్స్లో ఉన్న కాల్ అండ్ పుట్ని సెల్ చేయడం ద్వారా 500 కలెక్ట్ చేస్తున్నాం. అక్కడి నుంచి ఇంకొంత దూరంగా వెళ్ళి ఒక పుట్ అండ్ ఒక కాల్ని బై చేస్తున్నాం కదా, దాని ద్వారా నియర్లీ 300 పే చేస్తున్నాం అనుకుందాం. నెట్ మనకి క్రెడిటా డెబిటా? క్రెడిట్ అయింది. 200 పాయింట్స్ దగ్గరగా క్రెడిట్ ఉంది. మీన్స్ ఈ స్ట్రాటజీ మనం అనుకునే రేంజ్లోనే క్లోజ్ అయిపోతే 200 పాయింట్స్ దగ్గరగా ప్రీమియంని మనం సంపాదిస్తున్నట్టు. కాబట్టి మనం సెల్ చేసినది 35,700 అయినా సరే ఇంకొక 200 పాయింట్స్ మనకి ఎడ్జ్ వస్తుంది. 35,500 వరకు ఎడ్జ్ వస్తుంది డౌన్ సైడ్. అండ్ టాప్ సైడ్ కాల్ ఎంతలో సెల్ చేసాం? 36,300ది. కానీ మనకి 200 పాయింట్స్ నెట్ క్రెడిట్ ఉంది కాబట్టి మార్కెట్ టాప్ సైడ్కి వెళ్తున్నా 36,500 వరకు మనకి ఎడ్జ్ ఉంటుంది. సో మన రేంజ్ 35,700 to 36,300 కాదు. మనం సెల్ చేసిన పుట్టు, మనం సెల్ చేసిన కాల్ ఈ మధ్యలో ఉన్న రేంజే కాదు, అక్కడి నుంచి కూడా 200 పాయింట్ దగ్గరగా మనకి ఎడ్జ్ ఉంటుంది. ఇది అయాన్ కాండార్లో అయితే. అండ్ దానికి సంబంధించిన పే ఆఫ్ గ్రాఫ్ ఇలా ఉంటుంది. మనం అనుకున్న రేంజ్లోనే ఉంటే మనకి ప్రాఫిట్, ఆ రేంజ్ని బ్రేక్ చేసి ఎటో ఒక సైడ్ మూవ్ అయితే మనకి లాస్ వస్తుందని. కానీ లాంగ్ అయాన్ కాండార్ ఎగ్జాక్ట్ ఆపోజిట్. ప్రజెంట్ మార్కెట్ 36,000 దగ్గర ఉందనుకోండి, డౌన్ సైడ్కి వెళ్ళి 35,700 300 పాయింట్స్ డౌన్ సైడ్కి వెళ్ళి 35,700 పుట్ని బై చేస్తాం. కొంత టాప్ సైడ్కి వెళ్ళి 36,300 కాల్ని బై చేస్తాం. ఈ రెండింటిని బై చేస్తున్నాం, ఇంకొంత దూరంగా వెళ్ళి సెల్ చేస్తాం. సో అయాన్ కాండార్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. అక్కడ ఏవైతే మనం సెల్ చేస్తాం ఇక్కడ అవి బై చేస్తాం, అక్కడ ఏవైతే మనం బై చేస్తాం ఇక్కడ అవి సెల్ చేస్తాం.
సో అలా బై చేయడం కారణంగా 500 ప్రీమియం దగ్గరగా మనం ఖర్చు పెడతాం ఇక్కడ, అండ్ సెల్ చేయడం కారణంగా 300 పాయింట్స్ దగ్గరగా మనం గెయిన్ అవుతాం. సో నెట్ మనకి 200 పాయింట్స్ మార్కెట్కి మనం కడుతున్నట్టు డబ్బులు. ఒకవేళ మార్కెట్ ఏదో ఒక డైరెక్షన్లో స్ట్రాంగ్గా మూవ్ అవ్వకుండా రేంజ్లోనే ఉండి క్లోజ్ అయిపోతే 200 పాయింట్స్ దగ్గరగా మన పాకెట్లో నుంచి వెళ్తుంది. సో మనం బై చేస్తున్నవి 35,700 పుట్ అండ్ 36,300 కాల్ అయినా సరే అక్కడికి వెళ్ళి క్లోజ్ అయినా మనం లాస్లోనే ఉంటాం. ఎందుకు? నెట్ మనం 200 దగ్గరగా మార్కెట్కి పే చేస్తున్నాం కాబట్టి. సో వీటిల్ని దాటి కూడా మార్కెట్ ఇంకొక 200 పాయింట్స్ దగ్గరగా మూవ్ అవ్వాలి. 36,500 వరకు, 35,500 వరకు. సో 35,500 టు 36,500 ఇన్ బిట్వీన్ ఒకవేళ మార్కెట్ ఉండి క్లోజ్ అయిపోతే మనకి ఏం రాదు. అక్కడి నుంచి మూవ్ అవుతున్న ప్రతి ఒక్క పాయింట్కి మనకి ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి రేంజ్లోనే ఉంటే మనకి ఏం రాదు. ఆ రేంజ్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్కి వెళ్తున్నా, టాప్ సైడ్కి వెళ్తున్నా మనకి ప్రాఫిట్ వస్తుందని డేటా అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ బయింగ్ అండ్ సెల్లింగ్ రెండు కూడా ఉన్నాయి కాబట్టి వీటి రిలేటెడ్గా మనకి ఎంత మనీ అవుతుంది అనేది ఒకసారి డేటాని గమనిద్దాం. అండ్ ఫైనలీ లాంగ్ అయాన్ బటర్ఫ్లై ఆర్ లాంగ్ ఐరన్ ఫ్లై. లాంగ్ అయాన్ బటర్ఫ్లై ఆర్ లాంగ్ ఐరన్ ఫ్లైని మాట్లాడుకునే ముందు నార్మల్ ఐరన్ ఫ్లై ఆర్ అయాన్ బటర్ఫ్లై ఎలా ఉంటుందంటే సేమ్ స్ట్రైక్ ప్రైస్కి సంబంధించిన కాల్ అండ్ పుట్ని సెల్ చేస్తాం. అనుకుందాం మార్కెట్ ఎక్కడుందో అక్కడున్న ఎడ్దామనే కాల్ అండ్ పుట్ని సెల్ చేస్తాం. కొంత దూరంగా వెళ్ళి ఒక కాల్ అండ్ పుట్ని వాటికి హెడ్జ్గా బై చేస్తాం. సో 36,200 కాల్ అండ్ పుట్ని సెల్ చేసి కొంత డిస్టెన్స్కి వెళ్ళి లైక్ ఒక 500 పాయింట్స్ మూవ్ అయ్యి 36,200 నుంచి డౌన్ సైడ్ 500 పాయింట్స్ అంటే 35,700 దగ్గర ఉన్న పుట్ని బై చేస్తాం. 36,200 నుంచి టాప్ సైడ్ 500 పాయింట్స్ అంటే 36,700 ఉన్న ఒక కాల్ని బై చేస్తాం. ఎట్ ద మనీ దగ్గర ఉన్నవి సెల్ చేయడం కారణంగా 450, 900 పాయింట్స్ దగ్గరగా మనకు వస్తుంది, క్రెడిట్ అవుతుంది. అండ్ హెడ్జింగ్కి బై చేస్తున్నాం కదా, 500 పాయింట్స్ దూరం వెళ్ళి 250 ప్రీమియం ఖర్చు పెడతాం దానికి. దాని ద్వారా 500 పాయింట్స్ మనం మార్కెట్కి పే చేస్తాం. నెట్ మనకి 400 దగ్గరగా ఉంటుందన్నమాట. సో ఈవెన్ మనం సెల్ చేసినది 36,200 అయినా మార్కెట్ 400 పాయింట్స్ డౌన్ సైడ్ మీన్స్ 35,800 వరకు వెళ్తున్నా, ఆ టాప్ సైడ్ 36,600 వరకు వెళ్తున్నా మనకి ఎటువంటి లాస్ అనేది ఎక్స్పైరీ డే రోజు ఉండదు. ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో క్లోజ్ అయిపోతే మనకి ఎక్స్పైరీ డే రోజు ఎటువంటి లాస్ కూడా ఉండదు. ఈ రేంజ్ని కూడా క్రాస్ చేసి మూవ్ అయితే అప్పుడు మనం లాస్లో ఉంటాం. అదే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సెల్ చేసిన పాయింట్ నుంచి డౌన్ సైడ్ వెళ్తున్నా, టాప్ సైడ్ వెళ్తున్నా ఆ రేంజ్ వరకు మనం ప్రాఫిట్లోనే ఉంటాం. ఆ రేంజ్ని క్రాస్ చేసి మార్కెట్ మూవ్ అవుతుంటేనే మనం లాస్కి గ్రో అవ్వాల్సి ఉంటుంది. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లాంగ్ అయాన్ బటర్ఫ్లై ఆర్ లాంగ్ ఐరన్ ఫ్లై అంటే ఎట్ ద మనీ దగ్గర ఉన్నవి రెండు బై చేసి కొంత డిస్టెన్స్కి మూవ్ అయ్యి అక్కడున్న కాల్ అలాగే పుట్ని మనం సెల్ చేస్తాం. సో ఎట్ ద మనీ దగ్గర మనం బై చేస్తున్నాం కాబట్టి 450 పెట్టి నియర్లీ 900 దగ్గరగా మనం దానికి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అండ్ కొంత దూరంగా వెళ్ళి సెల్ చేస్తున్నాం కాబట్టి దాని ద్వారా మనకి 500 దగ్గరగా క్రెడిట్ అవుతుంది. ఓవరాల్గా మార్కెట్ రేంజ్ బౌండ్లోనే ఉండిపోతే మనం 400 దగ్గరగా నష్టపోతాం, 400 పాయింట్స్ దగ్గరగా నష్టపోతాం. కాబట్టి మార్కెట్ 36,200 నుంచి డౌన్ సైడ్ అయినా 400 కంటే ఎక్కువ పడాలి, మీన్స్ 35,800 కంటే ఎక్కువగా పడాలి. ఆ టాప్ సైడ్ 36,600 కంటే ఎక్కువగా పెరగాలి. సో ఇంట్రాడేలో ఇంత పెరగాల్సిన నీట్ లేదు. ఎక్స్పైరీ డే రోజు చెప్తున్నాను. ఇంట్రాడేలో మీకు 100-200 పాయింట్స్ మూవ్ అవుతున్నా మేబీ కొంత ప్రాఫిట్ కూడా కనిపించవచ్చు. బట్ ఓవరాల్ ఎక్స్పైరీ డే రోజు చూస్తే ఇన్ని పాయింట్స్ మూవ్ అయితేనే రియల్ ప్రాఫిట్ మీకు మీ స్క్రీన్ పైన కనిపిస్తుంది. కాబట్టి ప్రెసెంట్ మనం సెల్ చేసిన పాయింట్ నుంచి కొంత టాప్ సైడ్కి వెళ్తున్నా, కొంత డౌన్ సైడ్కి వెళ్తున్నా, ఎక్స్పైరీ డే రోజు వరకు చూస్తే మీకు అక్కడ లాసే ఉంటుంది. సో 400 పాయింట్స్ కంటే మార్కెట్ డౌన్ సైడ్ ఆర్ టాప్ సైడ్ వెళ్తుంటేనే మనకి రియల్ ప్రాఫిట్ స్టార్ట్ అవుతుంది. 400 పాయింట్స్ ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో. సో వీటి రిలేటెడ్గా స్ట్రైక్ సెలెక్షన్ అలాగే వాటి రిలేటెడ్గా మనీ ఎంత అవుతుంది అనేది కూడా ఒకసారి స్క్రీన్ పైన గమనిద్దాం. వీటి గురించి మాట్లాడుకుంటే నేను మీకు ప్రీవియస్గా కూడా చెప్పాను, ఆప్షన్ సెల్లర్ సెల్ చేసిన తర్వాత పేషెన్స్గా వెయిట్ చేయాలి. కానీ ఆప్షన్ బయ్యర్ బై చేసేదానికే చాలాసేపు వెయిట్ చేయాలి. మార్కెట్ పైకి ఆర్ కిందకి వెళ్తుందన్న ఒక కన్విక్షన్ అవసరమే లేదు. ఎటో పక్క మూవ్ అవుతుందన్న ఒక వ్యూ ఉంటే చాలు.
ఎటో పక్క మూవ్ అవ్వాలి కంపల్సరీగా, స్ట్రాంగ్గా మూవ్ అవ్వాలి. జస్ట్ ఒక 100-200 పాయింట్స్ అలా మూవ్ అయ్యి మళ్ళీ కిందకి వచ్చేసి మళ్ళీ కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చి అక్కడే ఉన్న 300-400 పాయింట్స్ రేంజ్లోనే తిరుగుతూ క్లోజ్ అయిపోయింది అనుకోండి, మనకు అడ్వాంటేజ్ లేదు. కాబట్టి చాలా రేర్ కేసెస్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఆ రెసిస్టెన్స్ని మార్కెట్ అయితే బ్రేక్ చేసింది, టాప్ సైడ్ సస్టైన్ అయింది. ఇక్కడ నుంచి ఉంటే టాప్ సైడ్ అయినా ఒక స్ట్రాంగ్ మూవ్ ఉంటుంది, లేదు అక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసినా ఇక్కడ నుంచి అగైన్ డౌన్ సైడ్ వేరొక దగ్గర చాలా దూరంగా సపోర్ట్ ఉంది. సో ఇక్కడ నుంచి ఒక పెద్ద రేంజ్ ఉంది అనుకున్నప్పుడు, లేదంటే ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది, ఆ ఈవెంట్ కారణంగా స్టాక్ ఎటో పక్క స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది. సో రిజల్ట్స్ రాకముందే ఒక స్టాక్ బాగా మూవ్ అయిపోయింది అనుకోండి, చాలా ఒక 20-30% రిజల్ట్స్ రాకముందే మూవ్ అయింది. మార్కెట్ బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి స్టాక్ని ఎక్కువ ర్యాలీకి తీసుకువెళ్ళింది. ఏ మాత్రం కొంత డిసప్పాయింట్మెంట్ ఉన్నా చాలు ఇలాంటి వాటిల్లో మంచి కరెక్షన్ కనిపిస్తుంది, ఒక 7-8% దగ్గరగా కరెక్షన్ కనిపిస్తుంది. అలాంటి కేసెస్లో ఇలాంటి స్ట్రాటజీస్ మనకి బాగా యూజ్ అవుతాయి. ఓకేనా? సో ఎటో పక్క స్ట్రాంగ్ మూవ్ ఉండాలి మనకి, అలా అనుకుంటేనే ఈ స్ట్రాటజీస్ని మనం ఎంప్లాయ్ చేస్తాం. సో ఈ ఆప్షన్ స్ట్రాటజీస్ ఎప్పుడు పడితే మనం అప్పుడు యూజ్ చేయం, మనకు ఒక ఐడియా ఉండాలి. ఎటువంటి నాలెడ్జ్, జీరో నాలెడ్జ్తో కూడా ఈ ఆప్షన్ స్ట్రాటజీస్ని మనం ఎంప్లాయ్ చేస్తూ పోయామంటే ఎలా ఉంటుందంటే చిన్నగా మనకి లాసెస్ కనిపిస్తుంటాయి, లాసెస్ చిన్నవే కనిపిస్తుంటాయి, కానీ ఎంటైర్ అవన్నీ యాడ్ చేసామంటే ఎవరైతే ఆప్షన్ సెల్లింగ్ ద్వారా రెగ్యులర్ ఇన్కమ్ సంపాదిస్తున్నారో ఆ మనీ అంతా వాళ్ళకి వెళ్తుందన్నమాట. సో ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు మన మనీ మన అకౌంట్లోంచి ఇంకొకరు అకౌంట్కి. ఆప్షన్ బయ్యర్కి ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా లాస్ వస్తే చిన్నదే వస్తుంది, ప్రాఫిట్ వస్తే చాలా పెద్దది వస్తుంది. ఆ పెద్ద ప్రాఫిట్ కోసం అప్పుడప్పుడు లాస్ అయిపోతూ ఎంతదైతే వస్తున్నారు అనుకుంటున్నారో ప్రాఫిట్, ఇక్కడ దానికంటే ఆ చిన్న లాస్లు ఉన్నాయా వాటన్నిటిని యాడ్ చేస్తే ఈ పెద్ద ప్రాఫిట్ కంటే ఆ లాస్లే పెద్దదిగా ఉంటాయి. కానీ అదే ఆప్షన్ సెల్లర్ దగ్గరికి వస్తే తను పెద్ద ప్రాఫిట్స్ని మేక్ చేయలేరు, చాలా చిన్న ప్రాఫిట్స్ వస్తుంటాయి. సో కొంత తీసుకుంటూ వెళ్తారు. కానీ ఒక డే ఉంటుంది, ఆ డే ఆప్షన్ సెల్లర్కి అగెనెస్ట్గా ఉంటుంది. తను ప్రాపర్ స్టాప్ లాస్ ఆర్ ప్రాపర్ హెడ్జింగ్తో లేకుండా ఆప్షన్ స్ట్రాటజీస్ని అలా వదిలేస్తే మాత్రం తను తీసుకున్న చిన్న ప్రాఫిట్స్ ఉన్నాయా అవన్నీ ఆ ఒక్క డేతో పోతాయన్నమాట. కాబట్టి ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్న వాళ్ళు స్మాల్ ప్రాఫిట్స్కి ఎయిమ్ చేస్తూ లాస్ని కూడా స్మాల్గానే ఉంచడానికి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ప్రాపర్ అడ్జస్ట్మెంట్స్ని చేస్తే మన లాస్ కూడా తక్కువ అయిపోతుంది. మనకు వచ్చిన ప్రీవియస్ ప్రాఫిట్స్ ఉంటాయా అందులో కొంత ప్రాఫిట్ పోయి ఓవరాల్గా మనం ప్రాఫిటబుల్గా ఉంటాం. కాబట్టి లాంగ్ స్ట్రాంగిల్ కానివ్వండి, లాంగ్ స్ట్రాడిల్ కానివ్వండి, లాంగ్ అయాన్ ఫ్లై, లాంగ్ అయాన్ కాండర్, ఇవన్నీ కూడా ఆ పే ఆఫ్ గ్రాఫ్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మొత్తం గ్రీన్ అనేలాగా, కొంత రెడ్ అనేలాగా. కానీ ఇన్ రియాలిటీ మార్కెట్ ఆ రెడ్ జోన్లోనే క్లోజ్ అవుతూ ఉంటుంది. చాలా రేర్ కేసెస్ ఆ గ్రీన్ జోన్లోకి మూవ్ అవ్వడం. కాబట్టి ఆ పే ఆఫ్ గ్రాఫ్ని చూసి మోసపోవద్దు. చాలా స్ట్రాటజీస్కి పే ఆఫ్ గ్రాఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, గ్రీన్గా ఉంటుంది. కానీ రియాలిటీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఎంటైర్ ఆప్షన్ ట్రేడింగ్ చేసి సక్సెస్ఫుల్గా అవుతున్న వాళ్ళలో ఆప్షన్ సెల్లర్సే ఎక్కువ. ఆప్షన్ సెల్లర్స్లో కూడా మల్టిపుల్ స్ట్రాటజీస్ ఉన్నాయి, కానీ దాంట్లో ఎక్కువగా ఫాలో అయ్యేది స్ట్రాంగిల్ అండ్ స్ట్రాడిల్ మాత్రమే. మనకి అయాన్ కౌండర్, అయాన్ బటర్ఫ్లైలో రిస్క్ తక్కువగా ఉంటుంది అండ్ ప్రాఫిట్ కూడా వాటితో కంపేర్ చేస్తే తక్కువగా ఉంటుంది. కాబట్టి కొంత మనం పీస్ఫుల్గా ఉండొచ్చు వీటితో. సో మీరు రిస్క్ తీసుకోగలిగే వాళ్ళైతే డైరెక్ట్గా వాటిని చేయొచ్చు, లేదనుకుంటే వీటితో మనం ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాట్లాడుకున్న స్ట్రాటజీస్ ఉన్నాయా అవి ఒక కండిషన్, నేను చెప్పాను కదా, ఒక ఈవెంట్ ఆర్ ఇక్కడైతే ఉండదు. ఎటో ఒక పక్క డైరెక్షనల్గా ఒక స్ట్రాంగ్ మూవ్ ఉంటుంది అనుకుంటేనే, ఒక క్లారిటీ ఉంటేనే మనం ఈ స్ట్రాటజీస్ని ఎంప్లాయ్ చేయాలి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒక స్మాల్ రిమైండర్, మీరు ఎట్ ఎనీ పాయింట్ ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలని డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తూ ఉన్నట్లయితే మన ఛానల్కి సంబంధించిన బ్రోకింగ్ రిఫరల్ లింక్స్ మన డిస్క్రిప్షన్, అలాగే కామెంట్ సెక్షన్, ఈవెన్ టెలిగ్రామ్లో కూడా నేను ప్లేస్ చేస్తూ ఉంటాను. మీరు అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు డైరెక్ట్ వెబ్సైట్స్ కాకుండా త్రూ మన రిఫరల్ లింక్స్, మన ఛానల్ రిఫరల్ లింక్స్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో అది మన ఛానల్కి కూడా హెల్ప్ అవుతుంది. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.